నమస్తే నమస్తే. ఇందాక మరి నిరంజన్ సారును ఇంకా మిగతా లీడర్లు కొంచెం అన్నట్టున్నారు. నేను కొద్దిగా బస్సులో ఉండి వెళ్ళలేకపోయాను, బయటకు వచ్చాను. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సౌండ్ బాగా తక్కువ వస్తుంది. 1 minute. అవును, ఒక నాదే ప్రాబ్లం. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమన్నా సార్, బాగున్నారా? అవును సార్, మీరు బాగున్నారా సార్? సూపర్ బాగున్నా సార్. అలాగే గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే వచ్చాను మరి. నేను కొంచెం ఇక్కడ ఇందాక బస్సులో ఉన్నాను. సౌండ్ ఫుల్గా వినబడతాని అన్మిట్ చేయలే. ఇందాక నిరంజన్ సార్ ఎంటర్ చేసినట్టు 2-3 సార్లు ఎంటర్ చేశారు. అన్మిట్ ఆప్షన్ అయితే ఇచ్చాను. అన్మిట్ ఆప్షన్ అయితే ఇచ్చాను. సైడ్ ఉంది సార్. నమస్తే. సార్. నమస్తే నమస్కారం సార్. సార్. బాగున్నా సార్, సిస్టమ్ అసలు ఏం జరుగుతుందండి? అసలు మరి ఇంత ఇదిగా ఇబ్బంది పెడుతుంది. మరి ఏంటంటే మరీ సెన్స్లో తీసుకెళ్ళి అన్ని సెన్స్లో ఉన్న కాయిన్స్ పైకి వస్తున్నాయి. ఇదేమన్నా మరీ కిందకి వెళ్ళిపోతుంది. మరి అవునవునవును. ఎట్టుందంటే పరిస్థితి సార్ ఎట్టుందంటే పరిస్థితి నమ్మకం పెట్టుకుని జాగ్రత్తగా చేసుకుని అనుకూలంగా చేయగలిగిన వాళ్ళకి ఏమన్నా లక్షలు పెట్టుకున్న వాళ్ళని ఏమన్నా దిగజారు చేసింది. కానీ వేరే ప్రశాంతంగా రూపాయికి 2 రూపాయలు అలా సంపాదించుకుంటున్నారు. దీనిదేందో మరి పరిస్థితి ఏందో అర్థం కాల. దీనిలో పెట్టిన కొందికి మన హోల్డర్స్ పెట్టిన కొందికి తినేస్తామే తప్ప దానికి ఏమైనా పెంచేది ఏమైనా ఉందా లేదా, అసలు క్రిప్టోనా కాదా, ఏంది అసలు పరిస్థితి ఏందో అర్థం కావట్లేదండి. అదా అవునవునవును. అయితే మనం ఇంకా ఇన్ని రోజులు అయినాం కదా, ఇక ఆగస్టు పోతే మాత్రం మనం ఇంకేమన్నా మనం మాట్లాడచ్చు. ఇప్పుడైతే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో దగ్గర వచ్చింది. ఇప్పుడు కాదు సార్, ఇది కింది 3-4 నెలల నుంచి కూడా ఇలా ఉంది కదా. ఇలా ఏం చేంజ్ కాలే. ఇలా కాదు, 4 నెలల నుంచి అలాగే ఉంది. 4-5 నెలలు 6 నెలల నుంచి కూడా అలాగే ఉంది కదా. ఇప్పుడు 6 నెలల నుంచి కూడా అలాగే ఉంది. బట్ నా ఊహ అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే, నాకు ఇన్ఫర్మేషన్ కాదు, నేను అనుకుంటున్నది ఏంటంటే, మరి అంత అయిపోయింది, 3 సంవత్సరాలు గడిచింది, డీ ప్రోగ్రామ్ అయిపోయిందంటే అసలు డీపీ ప్రోగ్రామ్ మనకు రివార్డ్ అయిపోయింది. కానీ వాడు లోపలికి వచ్చిన దాన్ని మళ్ళీ పెట్టిన దాన్ని ఇవ్వడం ఇంకా ఉంది. ఆ కథ ఇంకా ఉంది, ఆ కథ చూడలేదు. కాకపోతే మరి ఇక్కడ ఈ ప్రైజ్ విషయం కానీ, లేకపోతే వీడికి 3 సంవత్సరాలు మరి సిస్టానికి అట్లీస్ట్ 3 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాలు గడుస్తుంది. ఈ నెల 28వ తారీఖు వస్తే 3 సంవత్సరాలు దాటుతుంది. ఇక రేపు 29వ తారీఖు నుంచి వెళ్ళి మరి వీళ్ళు 29 దాటిందా అంటే మరి ఒక్కసారి వెంటనే వాళ్ళేమో తొందరగా చేయరు పని. అందుకని చెప్పేసి నాకు ఇచ్చి ఏంటంటే, నేను మళ్ళీ 1 month వేసాను ఇందులో. అంటే నా ఊహ మరి 7వ నెల 28వ తారీఖు ఫుల్ అవుతుంది. మరి 8వ నెల 28వ తారీఖు దాకా కూడా 8వ నెల 28వ తారీఖు 8వ నెల దాటిన తర్వాత కూడా ఇలాగే ఉంటే మాత్రం ఇక మన ఓపిక ఏమంటారు కదా దాన్ని, ఇక మరి ఏమంటారు కదా, ఇక మరి దాని తర్వాత మాట్లాడదాం. రాబోయే రోజు మంచిగా అనుకోవాలని నేను ఆ మాట మాట్లాడలేదు. సో నా ఉద్దేశం ప్రకారం చూడండి, అదే నేను అంటున్నాను, మీకు చెప్పడం కాదు, నేను ఇది జస్ట్ నేను అనుకుంటున్నాను చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుంచి ఇందులో ఉన్నాము, ఎనాలైసిస్ చేస్తున్నాము. సో మన మీద కొంతమంది డిపెండ్ అయి ఉంటారు. డిపెండ్ అంటే మనం ఏదో ఇస్తామని కాదు, వాళ్ళకి తెలిసి చెప్తారు అని, లేకపోతే రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ఒక వీళ్ళు మరి తెలుసుకుంటారు, మాకేమైనా తెలియజెప్తారు అని అనుకుంటారు. కనుక మనం చెప్పడం ఏంటంటే, సో ఇన్ని రోజులు ఆయన 6 నెలలు దగ్గర 6 నెలల నుంచి కూడా మనకి అప్ టు డేట్ లేదు చెప్పాలంటే. అవునా కదా సార్? 6 నెలల నుంచి లేదు. ఇవాళ ఈ 2-3 రోజుల నుంచో, లేకపోతే ఈ 10 రోజుల నుంచో, ఈ నెల రోజుల గురించి మనం మాట్లాడే అవసరమే లేదు. నన్ను అడిగితే 6 నెలల నుంచి ఇలా ఉంది.
గత 6 మంత్ నుంచి కూడా మొన్న ఒక్క రోజు ఒక్కసారి 2 సార్లు ఫ్లక్చువేషన్ జరిగింది అంతే. అట్లీస్ట్ నువ్వు వారానికి ఒకసారి ఫ్లక్చువేషన్ చేయి, వారానికి ఒకసారి లిక్విడేషన్ చేయి, లేదా ఫ్లక్చువేషన్ చేయి. ఎందుకంటే అట్లీస్ట్ ఎవరైతే మరి లైవ్ లో ఉంటారో వాళ్ళని సంపాదించుకుంటారు. ఏమైతుందంటే ఇట్లా వారం కోసారి ఫ్లక్చువేషన్ జరిగితే ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఈ వారం తెలుసుకోకుండా ఇంకో వారం తెలుసుకుంటాడు, ఇంకో వారం తెలుసుకోకపోతే ఇంకో వారం తెలుసుకుంటాడు, ఇంకో వారం తెలుసుకోకపోతే ఇంకో వారం తెలుసుకుంటాడు. సో మనం అనొచ్చు, అప్పుడు మనం కూడా అనుకోవచ్చు, సో వీక్లీ మీకు ఫ్లక్చువేషన్ జరుగుతుంది, మనము మరి ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు చెప్పి మనం అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, కంటిన్యూ జరగాలి. ఎప్పుడో ఒకసారి ఏమంటారు కదా, ఏమో తోకచుక్కబడ్డది అన్నట్టుగా ఆ రకంగా చేస్తే అప్పుడు ఆ టైంలో ఎవరి లైన్లో ఉంటారో మనకు తెలీదు. సో అట్లీస్ట్ వీక్లీ ఒకసారా 10 daysకి ఒకసారి అంటే మనకు టైం అక్కర్లేదు, బట్ వాడికి ఇష్టమైనట్టు అట్లీస్ట్ 10 రోజులకు ఒకసారో 5 రోజులకు ఒకసారో ఇట్లా జరగాలి ఫ్లక్చువేషన్. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే లైవ్ లో ఉంటారో అట్లీస్ట్ ఇట్లన్నా కొంచెంత మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు, మనకు ఇందులో ఉండాలన్న ఆలోచన కలుగుతుంది. నేను ఎన్నోసార్లు సిస్టానికి ఈ విషయాన్ని అందజేశాను, అంటే ఇక్కడ మాట్లాడాను. ఇప్పుడు ఇది కూడా మనం మాట్లాడేది ఎందుకు అంటే దాని గురించి మనకు ఫ్లక్చువేషన్ జరగాలి, లేదా పైకి రావాలి, పైకి అంటే కాయిన్ రేట్ పెరగాలి, లేదా సంథింగ్ హ్యాపెనింగ్ చేయాలి, లేకపోతే లాభం ఉంది. ఇట్లా ఇప్పుడు అంతకుముందు మనకు అప్డేట్ వస్తుండే, మనకు ఏది 2 నెలలకు వస్తారో 3 నెలలకు వస్తారో లేకపోతే నెలకు ఒకసారో, ఇప్పుడు అప్డేట్ వస్తుండే, సంథింగ్ చేంజెస్ జరుగుతుండే. అట్లీస్ట్ కొంచెం మాట్లాడుకోవడానికి లేకపోతే దీన్ని ఏమన్నా చేయడానికి ఏదో సంథింగ్ జరుగుతుందిరా, అంటే ఏదో జరగబోతుందిరా అన్నట్టు మనకు అనిపిస్తుండే. ఇప్పుడు తీరా చూస్తే గత 6 నెలల నుంచి వెళ్ళి ఎప్పుడో ఒక 3 నెలల క్రితం ఒక అప్డేట్ చేశాడు. ఏంటి, నేను రేటు పెరగడానికి విత్డ్రాల్ ఆపానని ఒకసారి, లేకపోతే నేను అన్ని ఎక్స్చేంజ్లు తీసుకుపోతాను ఒకసారి, అవి చేశాడు. కానీ దాంట్లో ఏమాత్రం 0.001 కూడా తన ఇంప్రూవ్మెంట్ కనబడలేదు మనకి. అందుకని చెప్పేసి నా ఆలోచన ఏంటంటే సార్, మిమ్మల్ని నేను ఆపినా అనుకోవద్దు, మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటే మీరు మాట్లాడచ్చు, ఎంతైనా మాట్లాడచ్చు, అట్లేం లేదు, దాని గురించి కాదు నేను చెప్పేది. బట్ విషయం ఏంటంటే నా ఆలోచన ఏంటంటే, సో మనము గత 6 నెలల నుంచి కూడా నథింగ్, 2 సార్లు అప్డేట్ వచ్చింది, అది నథింగ్, దానికి అసలు అవసరం లేదు. ఏం అప్డేట్ వచ్చింది, అది వాడు ఏం అప్డేట్ ఇచ్చాడు దీంట్లో వాళ్ళు. సో నేను విత్డ్రాల్ ఆపుతున్నాను, ఒకసారి విత్డ్రాల్ ఆపుతున్నాను, లేదా విత్డ్రాల్ అని లేట్ చేస్తాను, ఎందుకు అంటే ప్రైస్ పెంచడానికి అన్నాడు. ప్రైస్ పెరిగిందా అంటే మరి లేదు. సరే, ఇంకొకసారి ఏమన్నాడు, మళ్ళొకసారి కూడా నేను పెద్ద ఎక్స్చేంజ్లకు పోతాను, అందుకని చెప్పేసి కొద్దిగా విత్డ్రాల్ ఇలాగే నడుస్తుంది అన్నాడు. సరే అన్నాము, జరిగిందా, జరగలేదు. అంటే ఈ 2 అప్డేట్లను తీసి పడేస్తే గత 6-7 నెలల నుంచి మనకు అప్డేట్ లేదు. చెప్పాలంటే ఒక్కరోజు 2 రోజులు కాదు, నెల రోజులు 3 నెలలు కాదు సార్. ఇప్పుడు కూడా మనం ఇవన్నీ మాట్లాడుకుని లాభమే లేదు తప్ప, ఎందుకంటే మనం ఉన్న సిచ్యువేషన్ లో ఇంకా మనం డల్నెస్ అవుతాం తప్ప ఏము ఇలాగన్నా ఉండాలి అంటే మనము అలాంటి కాకుండా, సో మనము ఇంకొక 2 months మనం వెయిట్ చేయాలి. అంటే 2 months ఎందుకంటే మళ్ళీ సార్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో, ఎట్లా చెప్తున్నా 2 months అని కూడా మీరు అనొచ్చు, బట్ నాకు ఇన్ఫర్మేషన్ లేదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది ఏంటంటే సార్, నా ఆలోచన ఏంటంటే మనము 6 నెలల నుంచి ఆపుకుంటూ వచ్చినాము, అట్లీస్ట్ ఇంకొక 2 నెలలు ఎందుకన్నా 28వ తారీఖు వరకు 3 సంవత్సరాలు పడుతుంది, తర్వాత ఇంకొక నెల చూద్దాం. సో దెన్ అంటే నేను అనుకుంటున్నా అట్లా, మరి అంత లోపల కూడా ఏమి మరి సో ఇక అది చేయాలా, ఏమైనా ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మన అంచనాలు తప్పు రాలేదు, బట్ ఇక ముందు కూడా మరి ఏమైతుందని చెప్పి చూద్దాం సార్. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది, ఈ రోజు కూడా చూడండి సార్. ఎందుకంటే చెప్పండి సార్. ఇప్పుడు లిక్విడిటీ మొత్తం పక్కన హోల్డ్ చేసి పక్కన పెట్టారు, కనీసం దాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? నేను లిక్విడ్ పక్కకి పెట్టారని చెప్పి నేను చెప్పాను, నువ్వు ఎలా చెప్తున్నావు అని కూడా నాకు తెలియదు, అందుకని చెప్పేసి నేను అవును అనలేను, కాదు అనలేను. లిక్విడ్ పక్క పెట్టిందని చెప్పి నేను చెప్పరాదు. లిక్విడ్ అంటే ఎన్నోసార్లు సిస్టమ్ కోట్ల కొద్ది వేసుకుంటూ వచ్చింది, మరి అది మాట్లాడితే కోట్ల కొద్ది వేసుకుంటూ వచ్చింది. ఓకే, ఏదైనా కూడా మనం కొద్దిగా అంతా అనలైజ్ చేసి మాట్లాడాలి. ఎందుకంటే సరే ఓకే సిస్టమ్ సరిగ్గా లేదు అంత మాత్రాన మనము ఏదో ఒకటి మాట్లాడితే కరెక్ట్ కాదని నా ఒక ఆలోచన మాత్రమే. నిజమే సార్, ఒక మాట, లిక్విడ్ అంటే కోట్ల రూపాయలు అట్టాగా ఉన్నాయి పక్కన పెట్టారు, కానీ కనీసం ఆ లిక్విడ్ కొంత మొన్న ఏమంటే నేను లిక్విడ్ అంటే ఎందుకంటున్నానంటే ఒక మాట, మనకు 10,000 మంది కొన్నప్పుడే $11-12 దాకా వెళ్ళింది. ఓకే, అప్పుడు కొన్నారు, అప్పుడు ట్రిపుల్ డిజిట్ అని వాయిస్ వచ్చింది. అవును, వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంకేమన్నా ట్రిపుల్ డిజిట్ వెళ్ళిపోతుందని చెప్పి కొన్నారు బాగా. అవును, కొని చాలా వరకు కాయిన్స్ ఆ రేట్లో కొన్నోళ్ళు చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు కాదు. అవును,
ప్రతి వాళ్ళు కనీసం ఒక 10,000, 20,000, 50,000 ఎంత అన్నా కానీ లక్షలు కూడా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో. అవును. ఆ $11 మీద పెట్టిన వాళ్ళు ఉన్నారు, $10 మీద పెట్టిన వాళ్ళు ఉన్నారు, $13 మీద పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంతా పెట్టారు. పెట్టినప్పుడు ఆ లిక్విడిటీ మొత్తం సైడ్ అయింది. సైడ్ అయిన తర్వాత అర్థం కాదు. ఇప్పుడు మాత్రం లిక్విడిటీ ఎలా వెళ్తుంది సార్? చిన్న పాయింట్ ఇక్కడే ఉంది లెక్క. నేను ఏమనట్లేదు సార్, మీరు అన్నదానికి జస్ట్ ఎనలైజిస్ చేస్తున్నాం మనం ఇక్కడ. మీరు అన్నది తప్పు అనట్లేదు, నేను కరెక్ట్ అనట్లేదు, రెండు అనట్లేదు. బట్ 13 నాడు కొన్నాడు అని చెప్పి ఒక్క దగ్గరికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మళ్ళీ లిక్విడిటీ అక్కడ జమ చేసుకున్నాడు అంటున్నారు. హౌ? లిక్విడిటీ అనేది మనం కొన్న అమౌంటే బయటకు హోల్డ్ చేశారు కదండి. మన రూపాయి పెట్టిందే లిక్విడిటీ హోల్డ్ చేశారు అక్కడ. అక్కడి నుంచి దిగుతానే ఉంది కానీ పెరగలేదు. ఎందుకు దిగుతున్నది మరి మీరు చూసుకుంటూ వచ్చారా? సో ఏంటి అక్కడ దాకా పైకి ఎలా వెళ్ళింది అనేది మీరు ఒకసారి చెప్తారా? అక్కడ దాకా ఎలా వెళ్ళింది అది? వాళ్ళు కంపెనీ నుంచి ఇది చేశారే తప్ప దాన్ని అంటే రోజు కాదు. మీరు ఆ టైంలో మర్చిపోయారేమో. కొద్దిగా గుర్తు చేస్తాను, చిన్నగా గుర్తు చేస్తాను. ఎట్లా ఇప్పుడు ఒకటి వచ్చినప్పుడు అది సిస్టమ్ వదిలిన రేట్ ప్రైస్ $1. తెల్లారి నుంచి వెళ్ళి తెల్లారి కొద్దిగా పెరిగింది, మళ్ళీ తెల్లారి మళ్ళీ కొద్దిగా పెరిగింది. అక్కడ మనకు మరి పబ్లిక్ లోన్కి వచ్చినప్పుడు అది లోన్కి వచ్చినట్టు కూడా కనబడుతుంది. అక్కడ అందరు కొంటున్నారు ఆ టైంలో, కొంటున్నారు. సో ఎప్పుడైతే కొంటారో అప్పుడు దాని ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ పోతా ఉంటది ఆ టైంలో. అది ఎందుకంటే పీవీసీ అని చెప్పేసి మనమే కాకుండా బయట వాళ్ళు కూడా కొనడం జరిగింది. సో కొంటూ వచ్చిన కొద్ది అది ఏమైందంటే 13 వరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైంది మరి మనము ఇక్కడ బిఎస్సి స్కాన్ లో ఓపెన్ చేసుకుంటూ మనము ఎవరి దగ్గర ఎంత ఉంది అని కూడా చూసుకుంటూ కూడా వచ్చాం. సో ఆ తర్వాత ఏమైంది, తగ్గుతూ వచ్చింది. ఓకే, తగ్గుతూ వచ్చినప్పుడు మరి ఎవరి దగ్గర ఎంత ఉంది, ఎవరైనా కొన్నారా అంటే కొన్న వాళ్ళేమో 10% అయ్యారు. మరి తర్వాత అమ్మే వాళ్ళేమో 99% అయ్యారు, కొనే వాళ్ళు 1% అయ్యారు. మనం ఎన్నోసార్లు ఇక్కడ చూసాం. సో హౌ లిక్విడిటీ మరి బయటకు వెళ్ళిపోతే ఏం చేస్తుంది? మనం లిక్విడ్ దాచుకున్నాడని ఎలా అంటాం అనేది. అంటే నేను అనేది సార్ మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు అసలే. ఎందుకంటే మీరు మాట్లాడచ్చు, ఎందుకంటే సిస్టమ్ ఇలా చేసిందన్నప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే కాకపోతే ఏంటంటే మన ఒక రియాలిటీ. ఓకే, వాడు లంగా అంటే ఇక మనం 10 మంది మీకు తెలియనోడు కూడా వచ్చి చూడండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా రోడ్ పంట గొడవ అవుతుంది అంటే అందరు కొడుతున్నారంటే వీడు కూడా ఒక దెబ్బేస్తాడు. ఎందుకు ఏమిటి తర్వాత విషయం, ఆడు మంచోడే కావచ్చు, లేకపోతే మనకి అక్కడ సిచ్యువేషన్ జరిగింది ఏంటో తెలియదు. బట్ ఆడు ఎదవ అంటే వీడి ఇంకోటి కూడా వచ్చి ఎదవనే అంటాడు. బట్ వై అనేది ఎవరు చూడు అక్కడ. ఎందుకు అంటున్నావు అనేది ఉండదు. నలుగురు కొడుతూ నేను కూడా కొట్టినా, అయిపోయింది. నలుగురు మంచోళ్ళు కాదన్నారు, నేను కూడా మంచోళ్ళు కాదంటున్నా. అలా కాదని మనం మాట్లాడకూడదు. కానీ రియాలిటీ ఏమైనా చేసుకుంటే ఓకే, మనం లాస్ అవుతున్నాం అన్నమాట వాస్తవమే. ఎందుకంటే పబ్లిక్ పైసలు పెట్టింది. సో అక్కడ 13 ఉండే, ఇవాళ ఒకటికి వచ్చింది, వీళ్ళు ₹1 వచ్చింది. ₹1 తక్కువ ఉంది. ఇంకా ఇప్పుడు సిన్సియర్ అవుతుంది చూడండి, 85 పైసలు ఉంది. సో ఎవరైనా బాధాకరమైన విషయమే. కానీ ఇక్కడ నేను మిమ్మల్ని ఏదో అనడానికి చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ జరిగిన ప్రమేయం చూస్తే నేను చెప్తున్నాను, జరిగింది, అది ఎలా పెరిగింది, ఎలా తగ్గింది అని మాట్లాడితే నేను ఇది మాట్లాడుతున్నా. లిక్విడిటీ అంటారా? ఏంటండి లిక్విడిటీ అనేది? నిజంగా చెప్తానని అడిగితే మనం ఒకవేళ కౌంటింగ్ నా దగ్గర లేదు, బట్ ఒక 50 సార్లు దగ్గర ఫ్లక్చువేషన్ చేశాడు వీడు. అంటే సిస్టమ్ అనేది ఒక 50 సార్లు ఫ్లక్చువేషన్ చేసింది. సో ఆ ఫ్లక్చువేషన్ అంటే ఏంటి? లిక్విడిటీ వేస్తే పెరగడం, మళ్ళీ ఏమైనా సార్ తెల్లారి నుంచి వెళ్ళి 2-3 రోజుల నుంచి వెళ్ళి తగ్గిపోవడం. అంటే అది ఏదైతే వాళ్ళు లిక్విడిటీ వేశారో అప్పుడు సిస్టమ్ కరెంట్ రేట్ పెరిగినప్పుడు మనము రేషియో చూస్తే, అంటే బిఎస్సి స్కాన్ లోకి వెళ్ళి మనం చూస్తే ఏం జరిగింది అని అక్కడ చూస్తే, ఓకే దొరికిందే ఏమంటారు కదా సార్, దొరికిందే మనం ఏమంటారు కదా, దొరికిందే 30 సంథింగ్ అన్నట్టుగా మనం ఏం చేసాం. ఇప్పుడు నేను కూడా అందులో నేను ఉన్నాను ఒకటి, నేను చెప్పాను ఒకటి, ఇంకా అందరికి హిందీ మీడియాలో కూడా చెప్పాను. ఎస్ పెరిగింది, నువ్వు తీసుకో, ఎందుకంటే నువ్వు 2 రోజుల నుంచి చూస్తున్నావు అని కూడా మనం చెప్పాం. సో పెరిగినప్పుడు ఏమైంది అంటే పబ్లిక్ తీసుకున్నది. సో మనమే ఇక్కడ చూసాం సార్, ఒక్కరోజు 1 గంటల ₹1,00,000 తీసుకున్నాం మనం ఇక్కడ పీవీసీలో, ఓన్లీ 1 అవర్ లో. సార్ ఒక మాట మీరు అనొచ్చు, ఓకే 100లో సార్ మీరు 100లో 10 మంది తీసుకుని కావచ్చు, అదే మీరు అంటున్నారు. అవును కరెక్ట్, ఎస్ అఫ్ కోర్స్ 100లో 10 మంది తీసుకుని ఉంటారు. చెప్పండి సార్. మరి ఏంటంటే ఇప్పుడు ఈ సిస్టమ్ దిగిన తర్వాత $2,000 మించి ఏ రోజు కూడా పెట్టలే. ఇక అది నాకు తెలియదు. $2,000 కాదు సార్, అది రాంగ్. ఎందుకంటే మీ దగ్గర ప్రూఫ్ లేదు, నా దగ్గర ప్రూఫ్ లేదండి. చూడండి దాంట్లో బేసిక్ స్కాన్ లో కానీ ఇంకో దాంట్లో ఇంకో మార్కెట్ లో కానీ
$2K కంటే ఈ రోజు కూడా మన ఇక్కడ మీరు మర్చిపోయారు, మన మీటింగ్ లోనే మన నేను నేను కనీసం సంవత్సరం నుంచి చూస్తున్నాను. సంవత్సరం లోపు ఒక గంట లోపల $1000 సంపాదించాడు ఏంది ఫ్లెక్సేషన్ జరిగినప్పుడు. సో అతను ఒక $1000 సంపాదిస్తే సార్ సంపాదించింది కాదు, పక్కన పెట్టండి ఒక మాట. వాళ్ళు లిక్విడిటీ అనేది $2000 నుంచి ఈ రోజు దాకా, సంవత్సరం నుంచి ఈ రోజు దాకా $2000 నుంచి అసలు రూపాయి కూడా లేదండి. చూసాం, ఎందుకంటే వేరే మార్కెట్ లో కూడా చూస్తేనే మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే ఎప్పుడైతే 2000 మాత్రమే పెట్టినాడు అని చెప్పేసి మీరు చెప్పండి. $2,000 అంటే $2,00,000. $2,00,000 సిస్టమ్ పెడితే నీకు ఎక్కడ పెరగదు. ఇప్పుడు మీరే నా మాట పూర్తి చేయండి. $2,00,000 పెట్టి మీరే కొనండి లేదా అమ్మండి, ఏమైనా జరుగుతుందో చూడండి, ఏం జరగదు సార్. మీకు వేరే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు సపోజ్ లంగలంగటే వాడ లంగ దొంగనంటే వేరే వాళ్ళ మీరు ఇప్పుడు అడిగితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరైనా అడిగారనుకోండి వితౌట్ ప్రూఫ్ అవునంటారు. ఎందుకు అవునంటారు చెప్తానేనండి. అందరికి కూడా ఇప్పుడు సిస్టమ్ మీద కోపం ఉంది, ఈవెన్ నాకు కూడా ఉంది. బట్ నేను అనట్లేదు, పైకి అనట్లేదు, కానీ నాకు కూడా ఉంది. నాకు కూడా పైసలు కావాలా, నేను కూడా పీవీసీ మీద కొనుక్కొని పెట్టుకున్నాను. మొత్తం నాకు చేసి మొత్తం హోల్డ్ చేసేసి మొత్తం విత్డ్రాలు మొత్తం హోల్డ్ చేసేసి నువ్వు లిక్విడిటీ బయట పెడితే ఆటోమేటిక్ గా అదే పెరగచ్చు కదా. చూద్దాం మరి సార్, మీరు అనేది కూడా కరెక్టే. కరెక్ట్ అంటే ఆ లిక్విడిటీ గురించి కానీ అనేది మనకి కావాల్సింది ఏంటంటే ఇవన్నీ కాదు. మనకు కావాల్సింది ఏంటంటే తీసుకోపో, బైనాన్స్ తీసుకోపో తొందరగా, లేదంటే చలో పబ్లిక్ లో ఉంటది ఇక పెరగని అవసరం తీసుకెళ్ళాలి కదా మార్కెట్ లో. ఇది కరెక్ట్, వేర్ అగ్రి విత్ యూ, నేను మీతో ఏకీభవిస్తున్నాను. బైనాన్స్ లోకి కనీసం ఈ చిన్న మార్కెట్ లో కాకుండా బైనాన్స్ లోకి ఎందుకంటే నువ్వు 50 ఎక్స్చేంజ్ లో చూపిస్తే మాకేంది, 100 ఎక్స్చేంజ్ లో చూపిస్తే మాకేంది, మాకు రేట్ పెరగట్లేదే. అంతే ఇది కరెక్ట్, ఇది నేను మీతో ఏకీభవిస్తాను. ఓకే అదే సార్, మేము కూడా కోరుకుంటున్నది కూడా అదే. అందుకే కదా సార్ ఇప్పుడు మేము అనేది ఏంటంటే సార్, మేబీ మనము అంటే మిమ్మల్ని మాట్లాడగదని నేను అనను, ఎందుకంటే నాకు హక్కు కూడా లేదు, ఎందుకంటే నేను అలా అనను. కాకపోతే ఏంటంటే సార్, బట్ మనం ఒక దగ్గర 6 నెలల నుంచి వెళ్ళి నిజంగా మామూలుగా స్ట్రగుల్ అవ్వట్లేదు. నిజంగా చెప్పాలంటే 2 సార్లు 3 సార్లు ఓన్లీ మాత్రం అయింది. అది కూడా ఎవరు చూసారు ఎవరు తెలియదు. అట్లీస్ట్ ఇతను సిస్టమ్ వచ్చేసి ఫ్లెక్సిబిలేషన్ చేయకపోయే, ప్రైస్ ఇంక్రీజ్ చేయకపోయే, తో మళ్ళీ మనకు ఏమన్నా నోటిఫికేషన్ ఇస్తుందంటే ఆ నోటిఫికేషన్ కూడా లేదు. లాస్ట్ 6 నెలల నుంచి అయితే ఒక్క నోటిఫికేషన్కి అర్థం లేదు. లాస్ట్ 6-8 నెలల నుంచి వెళ్ళి ఒక నోటిఫికేషన్కి అర్థం లేదు. నోటిఫికేషన్ ఇచ్చినావు అంటే అట్లీస్ట్ నువ్వు నేను 10 రోజుల్లో నెల రోజుల్లో అన్నమాట 2 నెలలన్నా కావాలి కదా. వీళ్ళు 6 నెలలైనా దాని మీద నిలబడకపోయిన తర్వాత ఆ నోటిఫికేషన్ ని మనం ఎలా నమ్మగలుగుతాం? ఇప్పుడు నోటిఫికేషన్ కూడా మనకు నమ్మకం కలగదు చెప్పాలంటే. అది కాదు సార్, 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు పెట్టిన వాళ్ళందరూ ఇవాళ జీరోలో ఉండాలి. అట్లా మాట్లాడదు సార్, జరుగుతుందండి. నా మాట కూడా మీరు వినాలా. ఏనండి ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం సార్, మీరు 2 లక్షలు పెట్టారు సార్, మీరు 2 లక్షలు పెట్టారు, నేను పెట్టాను 7-8 లక్షల దాకా పెట్టాను. 7-8 లక్షల దాకా పెట్టినా ఇవాళ ఎంత ఉంది? అది కాదు సార్, నా మాట 10,000 ఉంది. అడిగారు కదా. మరి మీరు రోజు లైవ్ లోకి వస్తారు అంటే మీటింగ్ లో ఉంటారు అంటే నెలలో 10 రోజులు రాకపోయినా, సపోజ్ 5 రోజులు రాకపోయినా 25 రోజులు అయితే వస్తారు కదా సార్ మీటింగ్ కి. వస్తారు కదా. సరే 20 రోజులు వేసుకుందాం. మరి 20 రోజులు అన్నప్పుడు 7 లక్షలు 8 లక్షలు పెట్టిన వ్యక్తి సార్ ఆన్లైన్ లో ఉండాడా సార్? ఈ కదా 6 నెలల సంగతి మాట్లాడతాను నేను. 6 నెలల కంటే ముందర సంగతి కదా సార్. ఇప్పుడు 6 నెలల్లో ఎవరు అంతకన్నా లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఎవరు పెట్టలే, అంతకన్నా ముందు పెట్టినాడు. అంతకన్నా ముందు పెట్టినప్పుడు జరిగింది సార్. మీ మాట నేను వింటాను ఖచ్చితంగా, మీ మాట పూర్తి చేపిస్తాను నేను. వినండి ఒక మాట. 6-7 లక్షలు 10 లక్షలు పెట్టిన వ్యక్తి సార్ తను ఆన్లైన్ లో లైవ్ లో లేడు అంటే తప్పు తనదే. ఇప్పుడు నేనున్నా సార్, ఇప్పుడు నేను కూడా ఒక 4-5 లక్షలు లేదా 10 లక్షలు పెట్టున్నాను, అవును కదా. సో లైవ్ లో ఉన్నానా లేదా? నాకు కూడా అన్ని వచ్చినాయి అంటే 10 లక్షలు 20 లక్షలు వచ్చినాయి అంటే రాలేవు. బట్ నేను పీవీసీలో నేను పర్లవెన్లో ఏదైతే పెట్టానో ఆ లాస్ నాకు పీవీసీ వచ్చినతో 6 నెలల్లో దాన్ని పూర్తింది, నాకు ఇచ్చింది. నా మాట మీకు అర్థమవుతుంది సార్. నేను పర్లవెన్లో ఏదైతే పెట్టానో పీవీసీ వచ్చిన 6 నెలలకి నాకు ఇచ్చింది, ఆ మనీ నాకు ఇచ్చింది 6 నెలల్లో. బట్ మీరు దాచుకున్నారంటే లేదు, నాకు ఆరోగ్యం వరకే ఖర్చు అయింది, సంథింగ్ హ్యాపెనింగ్, బట్ ఇచ్చింది కదా.
అంటే నేనని ఏంటంటే సార్, ఎక్కువ పెట్టిన వ్యక్తులు లైవ్ లో ఉండాలి, తక్కువ పెట్టిన వ్యక్తులు లాస్ అయ్యారు సార్. ఇక్కడ ఎక్కువ మంది తక్కువ పెట్టిన పీపుల్స్ లాస్ అయ్యారు. 10,000, 20,000, 50,000 లోపు ఎవరైతే పెట్టినారో వాళ్ళే లాస్ అయ్యారు. ఎందుకు అంటే వాళ్ళు తక్కువ పెట్టారు, వాళ్ళు ఇక ఆటోపులు వస్తుందనో లేకపోతే రేటు పెరుగుతుందనో వాళ్ళు చూశారు. పాపం వాళ్ళు మీటింగ్ కూడా కొంతమంది రాలేదు. మీటింగ్ వచ్చినా కూడా వీళ్ళు గట్లే మాట్లాడతారు లేదని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. సో పక్క వాళ్ళు కూడా ఆ టైంలో కూడా అది పీవీసీ పెరగదు, అది పీవీసీ పైసలు కావు అని చెప్పారు. పాపం వాళ్ళు లాస్ అయ్యారు. సార్ ఎక్కువ డబ్బులు పెట్టిన వ్యక్తి మీకు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, నేను లేరని నేను అనట్లేదు. బట్ కాకపోతే లైవ్ లో లేకపోతే కనుక వాళ్ళు లాస్ అవుతారు. కానీ లైవ్ లో ఉంటే మనం మీటింగ్ లోనే చెప్పుకుంటూ వచ్చాం సార్, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది అని చెప్పుకుంటూ వచ్చాం మనం సార్. కాదులేదు సార్, మనం కూడా ఏంటంటే అవును సార్, లాస్ అయ్యారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను చెప్తున్నాను, కానీ నిజంగానే చాలా మంది ఎక్కువ కొంతమంది ఏంటంటే దీంట్లో 100 మంది సపోజ్ ఒక 5-6 లక్షల మంది పెట్టినారు అనుకోండి, అందులో 25% మాత్రమే లైవ్ లో ఉండి సంపాదించుకోగలిగారు. ఇంకా 75 మంది పరిస్థితి ఏంటి? అవును సార్, మీరు అన్నట్టుగా లాస్ అయ్యారు. మరి ఏంటంటే ఇక దానికి నేను ఏమన్నాలో నాకే తెలియదు, మీరే చెప్పాలి. 25% కాదండి, లాస్ అయింది 75% కాదు, 90% లాస్ అయ్యారు. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. ఎక్కువ డబ్బులు పెట్టిన దాంట్లోనేమో 75% లాస్ అయ్యారు, తక్కువ డబ్బులు పెట్టిన దాంట్లో 99% మీరు అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు మీటింగ్కి రాలేరు, వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు, వాళ్ళు దీన్ని చూడలేదు. ఈవెన్ మనం చెప్పిన మన ఉద్దేశంతో వాళ్ళు చేసుకున్నారు తప్ప వాళ్ళు మీటింగ్ వచ్చి ఆ రోజు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి ఈ రోజు పీవీసీ మీద పెరిగిందట, రేపు తగ్గిందట, మరి ఇలా తగ్గినప్పుడు మనం కొనుక్కోవాలి కదా, పెరిగినప్పుడు మనం అమ్మేయాలి కదా అని చెప్పేసి వాళ్ళు చేసుకోలేదు. అందుకే 99% పీపుల్స్ లాస్ అయ్యారు. అవును సార్, మీరు అగ్రి, ఇక్కడ మీరు ఏది రాంగ్ మాట్లాడలేదు. బట్ కాకపోతే ఏంటంటే ఏం చేద్దాం చెప్పండి, ఇంకా ఇన్ని రోజులు ఆగినాము, కొన్ని రోజులు ఆగుదాం. నేను మిమ్మల్ని అప్పట్లో నేను లేదు నాకు, అందుకే నేను 2-3 సార్లు అంటున్నాను అదే మాట. దాన్ని నమ్మి కూర్చోవటమే ఇంకంతే సార్, ఇంకా అంతకంటే అంటే కాదు సార్ ఒక్కటి అంటా, నేను ఏమంటానంటే థ్యాంక్ గాడ్, మరి ఇక ఏం చేయాల్సిన అవసరం లేనప్పుడు ఏమంటారు కదా మనం. మాట ఏంటంటే ఈ రోజు 10,000 పెట్టిన వ్యక్తి ఆ రోజు 10 లక్షలు పెట్టిన వ్యక్తి ఒకటైపోయారు. అట్లా సార్ కొన్ని కంపారిజన్లు చేసుకుంటే అంతే, కామన్, అది జరుగుతుంది కదండి. అవునవునవును. 10,000కి 10 లక్షలకి ఎంత తేడా ఉంది? చాలా తేడా సార్. 10,000 ఈ రోజు వాళ్ళిద్దరు ఒకటే పక్కన ఉన్నారు. మరి 10 లక్షలు పెట్టిన వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడో. ఇంకొకసారి సార్, ఇంకొక విషయం కూడా, మన అప్పట్లో మీరు ఈ సిస్టమ్ చేసి ఇంకో సిస్టమ్ చేయకండి కూడా మనం అన్నాం. అంటే ఎంత దీన్ని నమ్మినాం అంటే, ఆ విధంగా మనం చెప్పినాము అంటే, సో దీని మీద మనం ఎంత నమ్మకం ఉంటే చెప్తాం సార్. ఒకటి ఆలోచించండి. అంతే, వేరే దానిలోకి వెళ్ళొద్దని కూడా చెప్పినాం సార్. ఎందుకంటే మనం ఈ రోజు మనము వేరే మాట్లాడడానికి అట్లా ఇది కాదు అన్నమాట, మనం అనలేమని అక్కడ అంటానికి ఏముందా. సో ఆ టైంలో కాకపోతే ఇంకోటి కూడా చెప్పాను, దాంతో పాటు సార్ ఇక్కడ ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోండి అని కూడా మనం చెప్పినాం. ఏమంటారు సార్, చెప్పినామా లేదా? ఆ టైంలో ఇప్పుడు సార్ మనం ఏం చెప్పామంటే ప్రతి ఒక్క పాయింట్ ని విశ్లేషించాము ఇక్కడ. అంటే విశ్లేషణ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు మనం ఈ 10 నిమిషాలు కూడా మనం మాట్లాడామంటే, అయ్యో మీరు నన్ను ఏదో అనుడు కాదు, నన్ను మీరేదో అనుడు కాదు, ఇక్కడ జస్ట్ మనం ఏమంటారు సార్, ఎనాలజిస్ట్, విశ్లేషణ చేస్తున్నాం. ఏమంటారు? అంతేలేండి, ఎవరిని అనలేం కానీ కాకపోతే విశ్లేషణ అంతే. ఇది ఎలా ఎక్కువ శాతము మనము ఈ 6 నెలల మునుపటి విషయం మాట్లాడుకుంటే నిజంగా మనం దీన్ని చాలా ఎంకరేజ్ చేశాము, చాలా దీన్ని ఇది చేసాము. అంటే ఇప్పటికి కూడా నేను అనేది నమ్మకం కోల్పోయినామని కాదు, బట్ నేను అనేది ఏంటంటే ఇన్ని రోజులు ఆగినాము, ఇక మరి ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ ఒకటండి. చెప్పండి. లాస్ట్ ఛాన్స్ ఒకటి, ఇక ఛాన్స్ ఇదైతే మాత్రం మనం దీని మీద అంత హోప్స్ పెట్టుకోవాల్సిన పని రావద్దు. ఆ మాటను మనం ఇప్పుడు అనొద్దు. ఎందుకంటే సార్ ఫ్యూచర్ మాట్లాడేటప్పుడు ఫ్యూచర్ ని ఎట్లా మాట్లాడాలంటే ఫ్యూచర్ ని మనం ఖచ్చితంగా పాజిటివ్నెస్ తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ఎందుకంటే గుండెల్లో ఆల్రెడీ మనము ఆ బాంబు పడుతుందో పడదో తెలీదు. సో బాంబు పడుతుంది అన్నట్టు సార్ జరిగేది ఏంటంటే, ఓ మాట 10-15 ఏళ్ల తర్వాత పెరిగిన, సపోజ్ అనుకున్నాం 10-15 ఏళ్ళ పెరిగిన ఇక్కడ ఇప్పుడు నమ్మి ఎంత ఇన్వెస్ట్ చేసి అన్ని చేసుకున్న వాళ్ళు మనం ఎవరిని ఇన్వెస్ట్మెంట్ చేయించట్లేదు. సార్ అది కాదు నేను అంటుంది. ఇప్పుడు మీటింగ్ లో ఉన్నోళ్ళు గానీ, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గానీ, లక్షలు గానీ, 10,000 గానీ, 20,000 గానీ పెట్టిన వాళ్ళు ఇప్పుడు
15 ఏళ్ల తర్వాత పెరిగినా వీళ్ళు ఎవరో దానిలో ఉండలేరు ఆ టైంలో అంతే నాకు తెలిసి. వేరే నిజమండి. ఎందుకంటే జరిగేది ఏంటంటే వీళ్ళు ఇసుకుపుట్టి మొత్తం ఎందుకో పైసకో 60 పైసకో లేకపోతే 10 పైసలకో 10 రూపాయకో ఎంతకో కొంత అమ్మేసుకుంటారు. అమ్మేసుకుని కొంతమంది భయంతో, కొంతమంది డబ్బులు లేక మీకు తెలియదండి జరిగేది అది తీసేసుకుని వదిలేసేస్తే లాస్ట్ కి ఎవడో అది అంటారు ఓకే సార్. ఎవరు మాట్లాడుతుంది? నిరంజన్ సార్ వచ్చారు, ఒకసారి మరి సార్ మాట్లాడుతారు వచ్చి అడగం. నిరంజన్ సార్ మీరు ఇంత మీట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ మీట్ అయ్యారు. వెల్కమ్ సార్. సార్ చెప్తాను చెప్పని ఉండండి సార్. అది ఎవరో అనే మాట అంటున్నారు, ఆ మాట కంటిన్యూ చేయండి, నేను తర్వాత చెప్తాను సార్. ఎవరో వస్తారు, ఎవరో అనకూడదు కానీ ఎవరో దంతసీర అంటారు చూడు, దంతసీర ఉండోళ్ళు ఎవరో అప్పుడు తినేవాళ్ళు తింటారే తప్ప 15 ఏళ్ళ తర్వాత ఈ టైంలో మాత్రం మొత్తం మిగతా వాళ్ళందరూ చిన్న చితక ఉండోళ్ళందరూ బయటకు వెళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తుంది. నేను ఆలోచించే విధానం. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే పబ్లిక్ నిరంజన్ సార్ మాట్లాడండి సార్. సార్ శ్రీను సార్, మీరు మాట్లాడినటువంటి మాటల్లో అయితే కొన్ని అగ్రి చేయాల్సిందే సార్ అన్నట్టు, రాజేష్ సార్ అన్నట్టు. అయితే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది ఇది కాకపోయినా కూడా ఇప్పుడు వెళ్ళిపోతారు, అటుపోతారు, ఇటుపోతారు అంటే మన గ్రూప్ లోనే ఒకటి అనంతపూర్ సైడ్ బళ్ళారి జిందాల్ ఫ్యాక్టరీ గురించి మీకు ఐడియా ఉంటుంది, ఇండస్ట్రీ గురించి. తెలుసు సార్, చెప్పండి. జిందాల్ ఫ్యాక్టరీలో సార్ చెప్పండి. ఆ జిందాల్ ఫ్యాక్టరీలో ఒక పర్సన్ కొన్ని షేర్లు కొని పెట్టాడు. అది అతను కూడా మర్చిపోయాడు. తర్వాత కొడుకు ఎప్పుడో ఒకసారి దాని గురించి ఆరా తీసుకుంటే అది సుమారుగా 800 కోట్ల దాకా వెళ్ళింది ఆ షేర్ల వాల్యూ అనే మాట అయితే 80 కోట్లు సార్. 80 కోట్లు. ఆ పేపర్స్ అనేది సార్ చెప్పండి సార్. నేను చెబుతుంది కూడా అదే, ఏంటంటే మనం తినలేకపోతాం ఇక్కడ. సీను సార్ మీరు ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి. ఆ సార్ల మాటలు కూడా మనం కంప్లీట్ విందాం. చెప్పండి. ఓకే. 80 కోట్ల దాకా వెళ్ళింది ఆ రోజు. ఆయన తండ్రి గారు దాచినటువంటి షేర్ వాల్యూ ఎంత ఉందో మరి ఆ విషయం అప్పట్లో ఆయనకి అర్థమైంది. ఇది ఫ్యూచర్ కి నిలబెట్టుకుంటే దీని విలువ ఎలా ఉంటుందో అని చెప్పి ఆయన పసిగట్టాడు. కాబట్టి జిందాల్లో కొన్ని షేర్లు కొని పెట్టాడు. దాన్ని కాలానుక్రమేణంగా అది ఎలానో బయటపడింది. సో ఆ విధంగా బయటపడినప్పుడు కనీసం కొన్ని వేల కుటుంబాలు కాకపోయినా 100 కుటుంబాలైనా బాగుపడతాయనేది నా ఒపీనియన్ సార్. మీరు అన్నదానికి నా దగ్గర ఉన్నటువంటి నా ఒపీనియన్ అది. అంటే ఓకే, ఎందుకంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే ఇది కూడా అట్లే ఉంటాయని చెప్పి నేను అనట్లేదు, కానీ మన అందర్ సింగ్ సార్ అంటున్నారు. ఓకే, దాన్ని కూడా మరి దాన్ని ఓకే అని నేనైతే అనలేను, కానీ ఓకే చూద్దాం. ఎనీవే ఓకే అనాల్సి వస్తుంది ఇక్కడ. సో ఒకటి ఎట్లుంటాయంటే సార్, కొన్ని ఎట్లుంటాయంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు నాకు కూడా ఒకటి గుర్తుంది. ఏనండి, 2018లో సీన్ సార్ ఉండండి, 2018లో ఒకటి చేశాను సార్, పేరు చెప్పాను ఇక్కడ. అంటే మన ఇక్కడ 2-3 ఉన్నారు, వాళ్ళకి తెలుసు. 2018లో ఒక ప్రాజెక్ట్ చేశాం. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు, ఓకే $500 కావచ్చు, లేకపోతే $1000 అని, కొంతమంది $2000. ఎందుకంటే ఆ టైంలో మన నమ్మకం కాదు. నాకు డబ్బులు తక్కువ నేను $1000తో చేసిన, ఇంకొకరికి అంటే మేము ఎవరైతే గ్రూప్ ఉందో ఒకళ్ళు 2000తో చేశారు, ఒకళ్ళు 3000తో చేశారు. బట్ అక్కడ మాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు, సార్ ఇది 2000 అంటే అక్కడ పునాది కూడా లేదు, బట్ పునాది ఉందని చెప్పారు. మాకు పునాది లేదు అక్కడ. పునాది అంటే ఏంటి సార్, అసలు జాగానే తీసుకోలే. ఒక ప్రాజెక్ట్ చేసాం వర్క్, మేము జాగా తీసుకోలే. బట్ అప్పటికే మాకు ఎస్టిమేషన్ సంథింగ్ అది ఇది వేసి ఇది ఇలా ఉండబోతుంది, ఆ టైంలో ఇలా ఉంటుంది, ఆ టైంలో ఇలా ఉంటుంది. ఎందుకంటే 2028, 29, 30 వరకు మనకి వితౌట్ డ్రైవర్స్ అవి వస్తాయి. తర్వాత మెట్రో కూడా మనకు వాటర్లో నడుస్తుంది, వితౌట్ ఏమంటుంది ఎలక్ట్రిసిటీ. సో బ్యాటరీతో నడుస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత ఛార్జ్ అవుతుంది. సో అందులో మేము పెట్టుబడి పెట్టాం. అప్పుడు మాకు ఏం చెప్పారు వాళ్ళు, 2025, 26 వరకు ఇది కొద్దిగా అట్లా మీకు కొంచెం కనబడుతుంది అని చెప్పడం జరిగింది. ఎస్ అన్నట్టుగానే 18లో మేము ఇన్వెస్ట్మెంట్ చేశాము. 2025 నడుస్తుంది. మొన్న మాకు కొంచెం తెలిసింది ఏంటంటే, సార్ ఇది ఈ రేకులు వేశారు. అంటే
అప్పుడు మరి ఇప్పుడు రేట్లు వేసి దానికి ఇది చేస్తే అంటే ఎగ్జాంపుల్ అంటే అండర్ గ్రౌండ్ వర్క్ నడుస్తుంది, బట్ దానికి ఆఫీసు లేదు, దానికి ఇది లేదు, దానికి ఏది లేదు. సో ఇప్పుడు ఈ మధ్యన అంటే 2024లో మాకు ఆ గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో తెలిస్తే ఏం జరుగుతుందంటే ఇప్పుడు అంటే మళ్ళీ మీటింగ్ లేవు సార్, మీటింగ్లు లేవు, అప్డేట్ ఉండదు, ఏది ఉండదు సార్. బట్ అటు పెట్టి మొత్తానికి అటు పెట్టి ఇటు పెట్టి ఇప్పుడు అక్కడ పునాది పడింది, ఇప్పుడు అక్కడ రేకులు లేసాయి. సో ఇలా తో అంటే అఫ్ కోర్స్ అంటే అక్కడ ఏ నమ్మకంతో పెట్టినాం మనము 2018లో ఏ నమ్మకంతో పెట్టావు? $1000 అంటే అక్కడ ఆ టైంలో నేను $1000 అంటే నాకు ఎక్కువ, అంటే మీకు పైసలు ఉన్న వాళ్ళకి తక్కువ, బట్ నా ఫ్రెండ్స్ 3000 కూడా పెట్టినాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అది ఎక్కువ డాలర్లు, అంటే డాలర్ల మీద ఏదైనా. సో వాళ్ళు ఏమంటారంటే మీరంటే షేర్స్, అది కూడా షేర్లే సార్, అది కూడా 1,26,000 షేర్లు కొన్నాను 1000కి. సో అది ఎప్పుడు బయటకు వస్తుంది అంటున్నారు? ఇప్పటికి 2025 ఇది అయిపోవాల్సి వస్తుంది. సో 2028, 29, 30 అన్నారు. వినండి, అంటే సార్ అట్లా కొంచెం కొన్ని లాంగ్ టర్మ్స్ ఉంటాయి, కానీ మరి ఇప్పటికి కూడా రాలేదు. 2018 అరే అప్పటికి ఎవరు చనిపోతారో ఎగ్జాంపుల్ మరి అదే కదా మాట్లాడే డైరెక్ట్ మాట్లాడుకుంటే ఎస్ ఎవరు ఉంటామో ఉండమో తెలీదు. బట్ మనం చేసేంత సార్ రియల్గా చెప్తే మనం తినడానికి కాదు చేసేది, బట్ తినాలి, మనమే ఎంజాయ్ చేయాలి, లైఫ్ను ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అంటే తిరిగిపోతాను కాదు, అంటే రాంగ్ వేలోకి వెళ్ళడం కాదు. సో మనం అందులో బతకాలి. మనం ఇప్పుడు బతకట్లేదు. మనం ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నన్ను తీసుకుంటే ఎగ్జాంపుల్ వెరీ 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 రాంగ్ వే. ఎట్లా అంటే నేను గత 23 years నుంచి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాను. అంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కరెక్టే, బట్ ఇప్పుడు నాకు అక్కడ తినడానికి తిండి లేదా? నాకు చెప్పాడు, నాకు బిల్డింగ్ కూడా ఉంది, నాకు ఉంటానికి బిల్డింగ్ లేదా? మరి వై యూ కమింగ్ హియర్? నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? మరి బయట ఎందుకుంటున్నావు? దట్ ఇస్ ఎ ఫ్యూచర్. ఎవరు తింటారో ఏం కథనో అని కాదు, బట్ వీఆర్ డూయింగ్ ఫ్యూచర్. రియల్ నిజంగా చెప్పాలంటే మనం చేస్తున్నదంతా కూడా ఫ్యూచరే. మరి చేయాలి, చేయకపోతే కుదరదు. మరి ఊరికే కూర్చుంటామంటే మరి ప్రాబ్లం కూడా వస్తాయి, అంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి, డిసీజ్ కూడా వస్తాయి. బట్ చేయాలి. బట్ ఎందుకు ఈ విషయం వచ్చిందంటే ఇక్కడ మేబీ నేను అంత లాంగ్ ఉంటానని చెప్పి నేను అనుకోవట్లేదు. ఈ పీవీసీ ఎస్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు నిరంజన్ గారు చెప్పినట్టు ఏంటంటే దానికి ఏంటంటే జిందాల్ కంపెనీ గురించి చెప్పారు కదా, దాని ఏంటంటే ప్రొడక్షన్ ఉంటుంది, వర్కర్స్ ఉంటారు, అన్ని రకాలుగా ఏంటంటే అది షేర్స్ ఏంటంటే సార్ ఇంకా రాగండి సార్ ఇప్పుడు సారు దాంట్లో ప్రొడక్షన్ ఉంటుంది, మ్యాన్ పవర్ ఉంటుంది, ప్రొడక్షన్ సర్క్యులేషన్ ఉంటుంది అనే మాట అంటున్నారు. కాబట్టి ఇక్కడ మన దాంట్లో కూడా కమ్యూనిటీ ఉంది, కమ్యూనిటీ లేకుండా పోలేదు, కమ్యూనిటీ ఉంది. ప్లస్ ఓపెన్ మార్కెట్ ఎగ్జాంపుల్ కి మనం బైనాన్స్ లేకి ఇంకా వెళ్ళలే. బైనాన్స్ లేకి వెళ్ళినప్పుడు ప్రతి పర్సన్ మన దగ్గర ఉన్నటువంటి కమ్యూనిటీ బయింగ్ సేలింగ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా దాంట్లో షేర్ వాల్యూ ఎలా పెరిగిందో మన కాయిన్ ప్రైస్ కూడా పెరిగేదానికి ఆస్కారం ఎక్కువ, సందేహం అయితే లేదు. సో అక్కడ మ్యాన్ పవర్ ఉందని చెప్పారు, అది ప్రోడక్ట్ కాబట్టి ఆ ప్రోడక్ట్, నేను ప్రోడక్ట్ గురించి చెప్పట్లేదు. సో ఆ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కి సెక్యూరిటీ ప్లస్ సాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ బోనస్లు కానీ ప్రకటించాలన్నప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ మీద వాళ్ళ వర్కింగ్ ఇన్కమ్ తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ ని కూడా జనరేట్ చేసేటువంటి ప్లాన్స్ అయితే హెచ్ఆర్లు క్రియేట్ చేసి పెట్టారు ఆల్రెడీ. క్రియేట్ చేసి పెట్టారు కాబట్టి ఈరోజు ఆ షేర్లు బయటపడ్డాయి. సో మీరు అన్నటువంటి దానికి నా దగ్గర ఉన్నటువంటి వివరణ అదే సార్. మనం ఓపెన్ మార్కెట్ వెళ్ళలే కాబట్టి ఓపెన్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు బయింగ్ సెల్లింగ్ మన రాజేష్ సారే అన్నారు, నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఎర్న్ చేశాను ఇన్కమ్ ని, కంటిన్యూటీగా నేను సిస్టమ్ లో ఉన్నాను కాబట్టి నా యొక్క అవకాశం వచ్చినప్పుడు నేను ఎంత అయితే పెట్టుబడి పెట్టానో ఆ పెట్టుబడిని అంతటిని లాగేసుకున్నాను నేను బయింగ్ సేలింగ్ చేయడం వల్ల ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు. సో దాన్ని కొంతమంది హోల్డ్ యూటిలైజ్ చేసుకున్నటువంటి వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. యూటిలైజ్ చేసుకునేటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వాళ్ళు, దానిపైన కంటిన్యూటీ లేనటువంటి వాళ్ళు సార్ అన్నట్టు లాస్ అయ్యారు. దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు.
ఎస్ సార్ ఇది సార్ ఎస్ ఏంటంటే పూర్తిగా సందర్శించిన సార్ని పూర్తిగా మనం తప్పట్టడానికి లేదు. సార్ మాట్లాడి కూడా కరెక్ట్. సార్ని అయితే ఉన్న విషయం సార్ రాజేష్ సార్, ఉన్న విషయం అయితే సార్ని మనం తప్పు పట్టడానికి అయితే లేదు. సార్ అన్నటువంటి విశ్లేషణ ఏంటంటే సార్ యొక్క ఆవేదన అర్థమైంది. సారు యొక్క ఆవేదనే కాకుండా సారు పైన నమ్మకం పెట్టినటువంటి కొన్ని విషయాలు మనకి వాస్తవాలు తెలుస్తాయని కొంతమంది మెంబర్స్ అనుకోండొచ్చు, సభ్యులు. సో ఆ సభ్యులు వాళ్ళు అడగలేకపోయినా శ్రీను సార్ ద్వారా అయితే మనం వెళ్తే మనకు కొన్ని సమాధానాలు బయటకు వస్తాయన్న ఒపీనియన్ కూడా ఉండొచ్చు. సో దానికి సంబంధించి సార్ని అయితే మనం విమర్శించడానికి లేదు సార్, తప్పు పట్టడానికి లేదు. శంకర్రావు సార్ లేకపోతే ఓకే మాట్లాడండి సార్. కరుణాకర్ సార్. సార్ రాజేష్ సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఉండండి సార్. శంకర్రావు సార్. నిరంజన్ సార్ నమస్తే అండి. సార్ అదే మీరు ఇంతకుముందు జిందాల్ గురించి చెప్పాను. యాక్చువల్ గా నేను పొద్దున వేరే మామూలుగా చూసాను సార్. క్లియర్ సార్, నేను మాట్లాడొచ్చా? పెట్టుకోండి. ఎవరైనా మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ వస్తుంది సార్. ఏంటంటే 1990లో అతను షేర్స్ అనేది కొనడం జరిగింది సార్. ₹1,00,000 జిందాల్ షేర్స్ అనేది కొనడం జరిగింది. ఈ రోజు దాని వాల్యూ చూసుకుంటే 80 కోట్లట సార్. దాని వాల్యూ వచ్చేసి 80 కోట్లు, 80 crores సార్. 1990 సార్. 1990 సార్. 1990 ఇప్పుడు 2000 వరకు అంటే 10 సంవత్సరాలు, 20 అంటే 35 years చూసారు సార్. అవునవును సార్. ఎవరు తింటారో ఎవరు పోతారో అది మనకి ఎందుకే అంటే కుదరదు సార్. ఎందుకంటే అఫ్ కోర్స్ అలా ఉంటాయి. అయితే ఇది ఎట్లా బయటపడ్డదంటే అతను బీరువాల డాక్యుమెంట్స్ అనేది పెట్టడం జరిగింది. వాళ్ళ అబ్బాయి ఏంటంటే డాడీ ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా పేపర్స్ పెట్టాడు అని చెప్పి చూసుకుంటే దాని యొక్క అగ్రిమెంట్ పేపర్స్ అనేది జిందాల్ యొక్క కంపెనీలో వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ షేర్స్ ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ పేపర్ అనేది ఆయన యొక్క లాకర్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. అదే ఈ విషయాన్ని అనేది అతను షేర్ చేసుకుంటే ఆ యొక్క షేర్స్ వాల్యూ చూసుకుంటే 80 కోట్లట సార్. 80 కోట్లట, 80 crores. మరి ఇతనికి అంటే అతను బతికి ఉన్నాడా అంటే అడగడం తప్పే, బట్ నాకు తెలియదు. వాళ్ళ తండ్రి లేడు సార్. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి అనేది ఆ డాక్యుమెంట్స్ అనేది దొరకడం జరిగింది. అవి ఏంటంటే బీరువా క్లీన్ చేస్తుంటే ఆ డాక్యుమెంట్స్ అనేది బయటకు రావడం జరిగింది. ఇంపార్టెంట్ పేపర్స్, ల్యాండ్ పేపర్స్ అనేది ఇస్తుంది. ఆ పేపర్లతో పాటు ఈ పేపర్స్ కూడా అనేది బయటికి రావడం జరిగిందని. మంచి విషయం తెలియదు సార్. ఇక్కడ సార్ అన్నట్టు అయితే అది మన పీసీ మెటా గ్రూప్ లోనే పోస్ట్ చేశారు సార్. అది రీసెంట్ గానే జిందాల్ పడినటువంటి ఇష్యూ. మళ్ళీ నిన్ననో ఇవాళ దాంట్లోనో ఒక న్యూస్ అయితే ఫార్వర్డ్ చేశారు సార్. ఇప్పుడు సీను సార్ అన్నదానికి ఎవరు తింటారో ఎవరు పోతారు అన్నదానికి ఎక్కువ రోజులైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సార్. త్వరలోనే తక్కువ కాలంలోనే మనం దీని యొక్క ఫలాలని తినేదానికి ఆస్కారం ఉంటుంది సార్. దానికి చిన్న ఎగ్జాంపుల్ ట్రంప్ చిన్న కుమారుడు సార్. 84 కోట్లు సార్. ట్రంప్ చిన్న కుమారుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిన్న కుమారుడు. కేవలం 19 సంవత్సరాల అబ్బాయి వయసు 9 నెలల్లోనే క్రిప్టో కరెన్సీలో ఉన్నటువంటి కొన్ని పెట్టుబడులు పెట్టడం వల్ల సుమారుగా కొన్ని 350 కోట్ల వరకు అసెట్ ని అయితే క్రియేట్ చేసి పెట్టాడు సార్, కేవలం 9 నెలల్లోనే. హలో సార్, వాయిస్ వస్తుంది సార్? అది ఈరోజు మన గ్రూప్ లోనో లేదా నిన్నటి న్యూస్ ట్రంప్ యొక్క చిన్న కుమారుడు 9 నెలల్లోనే అంత ఆస్తిని అసెట్ ని మనం సమకూర్చినప్పుడు మనం కూడా దాదాపుగా మనం పెర్లవిన్ తోటి ప్రయాణం చేసుకుంటే వస్తే లాంగ్ టర్మ్ జర్నీనే సార్ మంది కూడా. సో లాంగ్ టర్మ్ జర్నీలో చేసినటువంటి వాళ్ళలో ఎవరిని అడిగినా కూడా
నష్టపోయినామనే మాట అయితే లేదు. పాస్ట్ లో ఉన్నటువంటి బిజినెస్ లో నడిచినటువంటి వాళ్ళతోటే. ఇప్పుడు జిందాల్దే తీసుకుంటే కూడా కనీసం అన్నా కూడా 90 అన్నప్పటికీ ఇప్పటికి దాదాపుగా 35 సంవత్సరాల జర్నీ, 35 సంవత్సరాల జర్నీకి మధురమైనటువంటి ఫలాలు అయితే అందినాయి. ఇందులో కూడా మనకు మధురమైనటువంటి ఫలాలు అందే అవకాశం అయితే లేకపోలేదు. సో నిరాశ ఎవరు చెందకండి. ఇదైతే ఓపెన్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఆ డబల్ డిజిట్ ఇప్పుడు సింగిల్ డిజిట్ లో వెళ్తే కూడా, డాలర్ వెళ్తే కూడా చాలు విత్డ్రా పెట్టుకుందాం అన్నటువంటి వాళ్ళు డాలర్ కాదు, డబల్ డిజిట్ కు వెళ్తుంది, ట్రిపుల్ డిజిట్ కూడా వెళ్లే అవకాశం ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. బట్ జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఎవరిని మనం తప్పట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా పబ్లిక్ కొద్దిగా అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. బట్ సార్ ప్రతి ఒక్కరు కూడా మిడిల్ పార్ట్నర్స్ అంటే మనము డబ్బులు పెట్టి కొద్దిగా అవగాహన లేకుండా మనము అంటే దాని గురించి ఎదురు చూస్తే మనకు కొద్దిగా ఏమవుతుందని ఓకే మన చుక్కు ఎదురైనట్టుగా వాస్తవమే కాదని మేము అనము. అంటే మీ బాధల్ని మేము పూరించలేము. కాకపోతే సార్ మేము చెప్పుకుంటూ వచ్చేది ఒకటే, అట్లాంటి మేము ఎందుకు ఇక్కడ ఒకసారి మమ్మల్ని అడిగారు మొన్ననేమో, మేము ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొచ్చాము, మేము ఎప్పుడు స్క్రీన్ షేర్ చేస్తూ ఉంటాము ఒకటి. సో స్క్రీన్ షేర్ చేసినప్పుడు కనబడతాయి, అంటే వేరే వేరే బిజినెస్ సంబంధించిన సిస్టాలకు సంబంధించిన గ్రూపులు కనబడతాయి. సో ఆ టైంలో కూడా మమ్మల్ని అడగడం జరిగింది. దానివల్ల మేము చెప్పుకుంటూ వచ్చాం, వేరే సిస్టాలు కూడా మేము చేస్తాం. ఎందుకంటే అఫ్కోర్స్ ఆశతో అందులో సంపాదించలేమో తర్వాత విషయం. బట్ మీరు అలా లైవ్లో డైరెక్ట్ అడిగితే సో ఎందుకు చేసాము అంటే చూడండి, ఇప్పుడు 6 నెలల్లో అప్డేట్ నథింగ్. బట్ 6 నెలలు చేయలేదు కదా, మీరు ముందు నుంచి చేస్తున్నారు కదా అంటే చేస్తారు సార్ మనిషి. ఇప్పుడే చెప్పాను, దగ్గర 24 ఇయర్స్ నుంచి వెళ్ళి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటున్నాం. వై? ఎందుకు? ఏదో మనం వెతుకుతున్నాం. అంటే వెతుకుతున్నది మనిషి తన యొక్క శ్వాస లాస్ట్ ఫైనల్లీ విడిచేంత కూడా తనకు ఆశ అనేది ఉంటుంది. ఆ విధంగా తను అలా వెళ్తూనే ఉంటాడు. విషయం ఏంటంటే ఇక్కడ నేననేది అవిటికి నేను కంపారిజన్ చాలాసార్లు చేసుకుంటాను అనమాట, ఏది బెస్ట్ అని. అందుకే అది మీకు మేము చెప్తాము. సో అంతే తప్ప లేకపోతే మేము అవి గొప్ప పనులు చేసామని చెప్పి మీకు చెప్పడం కాదు. సో దాంట్లోకి వెళ్ళి పబ్లిక్ మన మాట వింటున్నప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం. అందులో నుంచి వెళ్ళి కొన్ని విషయాలు పబ్లిక్ తీసుకుంటుంది, పాటిస్తుంది కూడా. ఆ విధంగా ఉంటుంది కనుక మనం అలా ఎగ్జాంపుల్ ఇచ్చి అవి మేము ఇచ్చే ఆ ఎగ్జాంపుల్ కూడా తనకు లైఫ్లో ఉపయోగపడి తీసుకోమని చెప్తున్నాం అంతే. చెప్పిందాలా చేయమని కూడా చెప్పట్లేదు, చెప్పిందాలా కూడా చేయమని కాదు. ఫైనల్ డిసిజన్ తనదే ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఇప్పటిదాకా కూడా మనము ఇక్కడ విశ్లేషించినాం. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి, తీసుకుంటూ వస్తే చాలా ఉంటుంది సార్. నేను బిఎన్బి కట్ అవ్వడము ఇవన్నీ నథింగ్ సార్, చిన్నవి. మీ ఎదురుగానే మొన్న బిఎన్బి కట్ అయింది ఒక మేడంది. సో నాది కట్ అయిపోయింది, నథింగ్. అది అదేంటంటే అది ఎలా ఉంటుంది అంటే, మరి ఆ టైంలో నేను ఏమంటానంటే అవును సార్ ఇది కట్టడం కరెక్ట్ కాదు అని మాట్లాడతాం మనం. కానీ ఇంత పెద్ద సిస్టంలో ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఇందాక మీకు ఒకటి చెప్పాను నేను, సంథింగ్ ఏది ఐ థింక్ సోలార్ ఐ థింక్ స్కైవే అని చెప్పి సంథింగ్ ఉంటాయి. సో రేపొద్దు అవి ఇంకా చాలా పెద్ద ప్రాజెక్టులు అవి జల్దీ బయటకు రావు. బట్ అందులో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ బయటకు రావడానికి కూడా సంవత్సరాల తరబడి పడతారనమాట. సో మరి అందులో ఒకవేళ ఇప్పుడు మనము వేరే వాళ్ళని సో 10 సంవత్సరాలు పడుతుంది నువ్వు ఇవాళ డబ్బులు పెట్టు అంటే ఎదుటి వ్యక్తి ఒక ఆలోచన మీరు చెప్పండి సార్. ఖచ్చితంగా ఉండేటోడేవాడో పోయేటోడేవాడో 10 సంవత్సరాల ప్రాజెక్టులో పైసలు పెడతా ఉంటాడు, ఎవరైనా అంతే. సో తను ఇప్పుడు ఇందాక జిందాల్ సంథింగ్ చెప్పినట్టుగా తను 90లో ₹1,00,000 పెట్టాడు. సో తను ఊహించాడు. మరి 35 సంవత్సరాల తర్వాత తనకి చెప్తే అసలు తను పెడతాడమ్మని సార్, 35 సంవత్సరాల తర్వాత నీకు 80 లక్షలు ఇస్తాను, ఈ రోజు ₹1,00,000 పెట్టు అని నువ్వు ప్లానింగ్ ఇయ్యి ఒక వ్యక్తికి. సో నీతో జర్నీ చేస్తాడా సార్? అంటే లేదు కదా సార్, ఎవరు చేయరు. ఇక్కడ పీవీసీ కూడా అంతే సార్.
పీవీసీ కూడా ఇప్పుడు జర్నీ చాలా అయింది, మధ్యలో మనం సంపాదించుకున్నాము. కొంతమంది దీని మీద అవగాహన లేక సంపాదించుకోలేదు. అలాగని చెప్పేసి మొత్తం మనం ఇప్పుడు ఎవరినంటే జస్ట్ ఇక్కడ ఈరోజు నేను టైం దొరికింది, సో నేను వచ్చాను కనుక కొంచెం కొంతవరకు నేను మాట్లాడుతున్నాను. సో ఈవెన్ నేను మాట్లాడడానికి కరెక్ట్ అనుకుంటే నేను అన్ను, బట్ ఇక్కడే కూడా మనసులో మనము తప్పు అనేది జరుగుతుంది. మనసులతో తప్ప వేరే వాళ్ళతో జరగదు కదా. మరి ఇలా మనము విశ్లేషణ పీవీసీ గురించి మాట్లాడితే చాలా మైనస్ పాయింట్లు ఉన్నమాట వాస్తవమే. అలాగని చెప్పేసి మనం ప్రతిసారి ప్రతిరోజు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఎవరిని తప్పట్లేదు, ఎవరు కూడా ఇప్పటివరకు మాట్లాడిన మన ఇప్పటివరకు అంటే ఈ రోజు అని చెప్పేది గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం మీటింగ్ నడుపుతున్నాము, ఎవరు కూడా తప్పు మాట్లాడలేదు. ఎప్పుడో ఒక లక్షల్లో ఒక్కరు మాట్లాడతారు సంథింగ్, అది కూడా మేము విడిచిపెడతాం. ఎవరు కూడా తప్పు మాట్లాడరు, తప్పు మాట్లాడలేదు ఇప్పుడు ఎవరు కూడా. కాకపోతే ఏంటంటే ఇలా ఒక గ్రూపుగా మనం తయారయ్యాం ఇక్కడ. సో ఇక్కడ మనము వాట్ ఈజ్ వాట్ అనేది మనం ఇక్కడ విశ్లేషిస్తున్నప్పుడు సో నా ఒక ఆలోచన, నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటుందంటే, సో నాకు ఏదైనా అంటే మీరు అనుకోవచ్చు, ఈవెన్ నేను 5 సంవత్సరాల నుంచి ఉన్నాను, సో మీరు అనుకోవచ్చు నేను ఇంత పాజిటివ్గా మాట్లాడితే పర్లవే నుంచి వెళ్ళి పీవీసీ పైసలు వస్తూనే ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు నేను కాదని అనను, మీరు అలా అనుకోవడం కరెక్టే, రావాలి కూడా అనుకుంటాను. సో వచ్చినాయి రాలేవా అనేది నాకు తెలుసు. మరి ఇంత పాజిటివ్ ఎలా ఉంటావు? బట్ నా యొక్క థీరీ అలాంటిది. మరి నేను ఎక్కడ కూడా దాన్ని నెగిటివ్గా తీసుకోను. ఏదైనా మనం అనుకోకుండా చేస్తున్నాము, జారిపోయింది, నో ప్రాబ్లం, మనది కాదు అనుకుంటున్నాం తప్ప, అయ్యో ఇలా జరిగింది అంటే మనం ముందుకెళ్ళలేం, అయ్యో ఇలా జరుగుతుంది అంటే మనం ముందుకెళ్ళలేం. అందుకు నేను ఇలా పీవీసీ మీద ఇలా అంత నమ్మకంతో వెళ్తూ వస్తాను. అలాగని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇక్కడ మేము ఐ థింక్ ఆ టైంలో కొన్నిసార్లు మీకు విత్ స్క్రీన్ షేర్తో మేము అన్ని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా తీసుకోండి, ఈ విధంగా ఉంది, ఈరోజు ఇలా అయింది, ఈరోజు ఇలా ఉంది అని చెప్పుకుంటూ కూడా వచ్చాం. అవి చెప్పుకుంటూ వచ్చాం. దాంతోపాటు మనకు రివార్డ్ ఇస్తుంది కదా అని చెప్పేసి ఇంత పెట్టుకుంటే ఇంత రివార్డ్ మనకు తయారవుతుంది, ఇంత పెట్టుకుంటే ఇంత రివార్డ్ మనకు తయారవుతుంది అని కూడా చెప్పుకుంటూ వచ్చాం. సో అన్ని చెప్పడం జరుగుతుంది. మరి ఎవ్రీడే మీటింగ్ జరుగుతుంది. మరి మనకి ఇక్కడ గత 6 నెలల నుంచి కూడా అప్డేట్ లేదు. మన మీటింగ్ నడుస్తుందా లేదా? మరి ఏం మాట్లాడుతున్నాం మనం? సో అన్నిసార్లు సిస్టమ్ గురించే పాయింట్ టు పాయింట్ మాట్లాడాలంటే లేవు ఇక్కడ. ఇప్పుడు ఈ రోజున గత 3 నెలల నుంచి వెళ్ళి నథింగ్ అప్డేట్ లేదు. కాకపోతే ఏంది, మనం లైఫ్లో ఇప్పటిదాకా మనం ఈ రోజు సంగతి మాట్లాడుకుంటే ఈవెన్ అందర్ న్యూస్తో పాటు కూడా మనం మాట్లాడినది కూడా మనకు లైఫ్కు సంబంధించిన విషయాల్ని మనం మాట్లాడుకున్నట్లు లెక్క. మనం అర్థం చేసుకుంటే దాన్ని మన లైఫ్కి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం అన్నట్లు లెక్క. ఇప్పటిదాకా కూడా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాట్లాడిందని కూడా, అంటే నేను నిన్న మొన్న రాలేదు కదా సార్, అందుకో నేను అంటున్నాను. అట్లా నిన్న మొన్న వచ్చినా సో మళ్ళీ నాకు వేరే కాల్ కంపెనీ నుంచి వెళ్ళి వెంటనే నేను అటు వెళ్ళాల్సి వచ్చింది. సో మళ్ళీ వెంటనే అటెండ్ అయిదామంటే నాకు కోవిడ్ టైం 8:30, 8:40, 8:45 వరకు నేను మాట్లాడడం జరిగింది. అందుకని చెప్పి మళ్ళీ మీటింగ్కి నేను అటెండ్ కాలేకపోయాను. సో మొన్న నేను మీటింగ్ చాలు చేశాను, మళ్ళీ వచ్చాను, ఒక 2 మాటలు మాట్లాడాను, తర్వాత రాలేదు. మొన్న కూడా లేను, మొన్న కూడా లేను. సో ఏంటంటే ఇక్కడ పూర్తిగా పీవీసీ అని కాదు, దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఏం చేద్దాం, చేసుకుంటూ వెళ్దాం. సో అట్లా అని చెప్పి మీరు వేరే చేయండి అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఇంతకుముందు 2 ప్రాజెక్టులు మీకు విషయం చెప్పాను, నేను చేసిన పర్సనల్గా చేస్తున్నాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు ఇక్కడ, ఓన్లీ ఒక వ్యక్తి ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మీటింగ్లో ఉన్నారా లేదా చూస్తారు. ఎస్, మీటింగ్లో ఉన్నారు. సో ఆ సారికి మేము చెప్పేటప్పుడు డైరెక్ట్ చెప్పాను, సార్ ఇది లాంగ్ ప్రాజెక్ట్. ఏమని చెప్పాను? లాంగ్ ప్రాజెక్ట్. 3 సార్లు ఉంటే ఇప్పుడు లైవ్లో ఒకరే ఉన్నారు. సో వీళ్ళకి మేము ఏం చెప్పాము, ఇప్పుడు ఇక్కడ మేము ఇంకెవరికి చెప్పలేదు. ఇక్కడ అలాంటి చెప్పాము, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి అవి. ఇప్పుడు కూడా మొన్న మేము అప్డేట్ కూడా చేసాం దాన్ని. అప్డేట్ అంటే ఏంటి సార్? సో మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చారు మనకి. సో ఇప్పుడు పూర్తిగా పైకి వచ్చాయి అవి, అంటే దాని యొక్క వర్క్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మేము ఏదైతే చేశామో రేపు రాబోయే కంపెనీలో బయటకు వస్తే చూడండి, ఇప్పుడు మొత్తం అవే కంపెనీలు వస్తాయి బయటకి. ఇక్కడ నేను ఆ పేరు చెప్పకూడదు కదా. నేనేదో మీరు అనుకోవద్దు నేనేదో ప్రమోషన్ చేసుకుంటున్నాను. నో, వీ డోంట్ వాంట్ దట్.
అట్లాంటి 5 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు కూడా ఇక్కడున్న పబ్లిక్ని తీసుకెళ్ళి నేను ఎక్కడికో అని నేను అలా చెప్పలేదు. మేము చేసుకుంటాం సార్ అట్లా. ఒకసారి అడిగారు కదా, ఆ సారికి ఈరోజు నేను సమాధానం ఇచ్చాను అనుకుంటాను. బట్ ఆ రోజు జస్ట్ ఒకటే సమాధానం చెప్పాను, సార్ అత్యాస ఉంటాయి సార్, ఉంటాయి, నో ప్రాబ్లం. ఆ సార్ని ఇప్పుడు ఏమంటారు సార్, ఏదో జిందా సంథింగ్ సార్ ఎక్కడ ₹1,00,000 పెట్టినాడు, ఎందుకు పెట్టినాడు తెలియదు. ఈరోజు చూస్తే మరి ఐ థింక్ 80 కోట్ల సంథింగ్ అయిపోవచ్చు. సో ఏది ఏమైనా సార్ డోంట్ వరీ, బీ హ్యాపీ సార్ నేను అంటాను. సో దారులు అయితే దొరుకుతున్నాయి సార్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను సార్, మీటింగ్ విన్న వాళ్ళలో, మీటింగ్ 5 సంవత్సరాలు విన్న వాళ్ళలో నిజంగా చెప్పాలంటే ఈ మీటింగ్ ఈవెన్ నేనే అని మాట్లాడట్లేదు, మనందరం మాట్లాడిన విషయాలు ఇక్కడ పబ్లిక్ విని చాలామంది తన యొక్క లైఫ్లని బాగుగా చేసుకున్నారు సార్. ఇట్స్ రియల్లీ, పేర్లు చెప్పండి చెప్పలేను కానీ నిజంగా లైఫ్ బాగు చేసుకున్నారు, చాలా మంచిగా మెరుగుపరుచుకున్నారు. ఈవెన్ తనకేంటంటే ఒకటే కాదు, ఇక్కడ మనము ఈ యొక్క 5 నుంచి 6 సంవత్సరాల నుంచి మీటింగ్ నడుస్తుంది అంటే సార్ ఎంతోమంది వచ్చారు సార్, ఎంతోమంది మాట్లాడడం జరిగింది, ఎన్నో విషయాలు మాట్లాడారు. సో పబ్లిక్ కాకపోతే వాళ్ళ లక్ ఏంటో తెలియదు, దీని నుంచి పక్కెళ్ళి ఇంకోటి ఏదైనా చేసుకున్నారు వాళ్ళకి. బట్ ప్లాన్ ఇదే ప్లాన్ని అప్లై చేశారు. సో దే విల్ సక్సెస్, అట్లా కూడా అయిపోయారు. అందుకే నేను ఏమంటానంటే మీటింగ్ రండి, ఓన్లీ పీవీసీ కాదు లైఫ్ విషయాలు ఇక్కడ చాలా చర్చించబడతాయి. నేను ఒక్కనే కాదు, నేను ఎప్పుడు నేను అనేది తప్పు, చాలా పెద్ద తప్పు అది. నేను అనేది చాలా పెద్ద తప్పు, ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు కాదు సార్, పర్సనల్ తెలుసు నాకు. నేను కాదు, మేము, అట్లా. సో అందుకే నేను ఏమంటానంటే మీటింగ్కి రండి అంటాను, నేను మాట్లాడతాను రండి అని. ఎప్పుడు మీటింగ్కి రండి మీరు, అంతే. నేను ఎవరన్నా కాల్ చేసి ఎవరన్నా ఏదైనా అడిగితే కూడా మీరు మీటింగ్కి రండి అంటాను, నేనున్నప్పుడే రండి అన్నాను. నేను మీటింగ్కి రండి, 100 రోజులు మీకు తెలియదు వాడు లాస్ట్ ఎప్పుడైనా 100 రోజులు రండి అని చెప్తాను పబ్లిక్కి. సో ఎందుకు చెప్తాం, మనం ఇక లైఫ్ విషయాలు చర్చించబడతాయి, మీకు లైఫ్ మెరుగుపడుతుంది, మన లైఫ్లు మెరుగుపడతాయి. ఈవెన్ నేను ఇక్కడ మీటింగ్కి వచ్చేసరికి మీ అందరి ద్వారా కూడా చాలా విషయాలు వేసుకోవడం జరిగింది. ఇది మీకు చెప్పేది నేను రియాలిటీ, ఏదో మేము ఇక్కడ ఉన్నాము, మీరు వింటున్నారు, నేను చెప్పాలని కాదు. మేము కూడా ఈవెన్ నేను అంటే నా పర్సనల్గా నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను మీతో. సో చాలా నేర్చుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. పీవీసీ గురించి ఎవరు భయపడద్దు అని నా ఒపీనియన్, అది నా ఒపీనియన్. నాకేం ఇప్పుడు పదే నేను ఎందుకు అంటున్నాను అంటే సార్, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నేను వేరేతో మాట్లాడట్లేదా లేకపోతే ఇంకో మీట్లోకి పోవట్లేదా అని కాదు దాని అర్థం. అసలు పీవీసీ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, పీవీసీ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, నేనేం చేయాలి అట్లా. అందుకు నేను చెప్తున్నాను. బట్ డోంట్ వరీ, ఓకే. అందుకని చెప్పేసి మీ పార్ట్నర్స్ ప్రతి ఒక్కరికి నేను ఇదే మాట చెప్తున్నాను. ఎస్ సార్ నేను సార్ నాది చిన్న మాట సార్. చెప్పండి సార్. 3rd యానివర్సరీ July 28 కాబట్టి ఈ July 28 లోపు ఇప్పుడు ఎగ్జాంపుల్ కి రూబీ లీడర్స్ ఉన్నారు కదా సార్, మనకి డిపిలు అన్ని రిలీజ్ అయిపోయాయా వాళ్ళకి? అవును సార్ రిలీజ్ చేశాడు, దాన్ని కొనిపించాడు. ఇప్పుడు సార్ నా అప్లైనర్ అయితే సుధాకర్ సార్ తోపాజ్ లీడర్ కాబట్టి ఆయనకి మే కల్లా నాకు అన్ని డిపిలు అన్ని రిలీజ్ అయిపోతాయి సార్ అని చెప్పి అన్నాడు. అంటే ఐ థింక్ తోపాజ్ పైన ఉన్నటువంటి లీడర్ రూబీ లీడర్ కాబట్టి వాళ్ళకి కంప్లీట్ గా రిలీజ్ డిపి వర్షన్ లో ఉండేటివన్నీ మెటాలకి కన్వర్షన్ అయిపోయినాయా, ఇంకా ఏమైనా అయితే ఇప్పుడు 3rd యానివర్సరీకి అయితే మనం ఒక గుడ్ న్యూస్ వినబోవచ్చు అని నా ఎక్స్పెక్టేషన్ సార్. డిపి వర్షన్ లో ఉన్నటువంటివి రిలీజ్ కావాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఫ్లక్చుయేషన్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కంప్లీట్ గా ఉన్నటువంటిది మొత్తం అంతా కూడా మెటా వర్షన్ లోనే ఉంది కాబట్టి మెటా వర్షన్ లో ఉన్నప్పుడు ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకునేదానికి ఆస్కారం అయితే లేకపోలేదని నా విశ్లేషణ సార్. ఎస్ సార్ ఎందుకు మీట్ పెట్టుకుంటున్నానంటే నేను మీరు మాట్లాడేటప్పుడు ఎందుకు మీట్ పెట్టుకుంటానంటే మన ఇద్దరు మైక్ అన్ని ఉంటే కొంచెం కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుందని
ఎస్ 100% సార్. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా నేను కూడా నా ఊహ కూడా అది. ఇందాక నేను షేర్ చేసుకునేది కూడా అదే. ఇంతకుముందు కూడా నేను ఇన్ని రోజుల నుంచి కూడా నేను వెయిట్ చేస్తున్నది కూడా అదే. సో నేను అనుకోవట్లేదు బిఫోర్ అని, బట్ నా అంచనా ఎట్లుంటుందంటే కొద్దిగా లేటే, వీళ్ళు డిలే, మన సిస్టమ్ వాళ్ళు అంటే డిలే అని ఎందుకు అంటున్నారంటే ఇప్పటిదాకా జరిగిందా అని మైండ్లో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. సో వీళ్ళు కరెక్ట్ కాదు అని నేను అనట్లేదు, ఇప్పటిదాకా జరిగిందాన్ని మైండ్లో పెట్టుకొని నేను అంటున్నాను అనమాట. సో అందుకని ఒక రోజు ఒక నెల డిలే చేస్తున్నాను. నేనే ఎందుకు డిలే చేసుకున్నానంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 28 తారీఖు వరకు, అవును సార్ 29 వరకు, మనకు 28 తారీఖు వరకు 3rd యానివర్సరీ. కానీ మరి కరెక్ట్గా అదే చేస్తే మంచిదే, బిఫోర్ అయితే కూడా మంచిదే. బట్ వీళ్ళు రావడానికి కూడా ఎన్ని రోజులు ఉంది సార్ చెప్పాలంటే, ఇలా 2nd అంటే 2, ఇంకొక 21 రోజులు మాత్రమే ఉంది. అంటే ఈ 2వ తారీఖు కూడా అయిపోయినట్టే, 25 రోజులు మాత్రమే ఉంది. అయినా కూడా అరకొర ఇన్ఫర్మేషన్ తప్ప నోటిఫికేషన్ అంటే సిస్టంలో మా నోటిఫికేషన్ మీరు ఫాలో చేయండి, మీరు ఎవరు చెప్తే వినొద్దు అన్నప్పుడు మాకు ఎంత బాగా అనిపించింది అంటే చాలా చాలా సంతోషం వేసింది. మీరు ఎవరి మాటలు వినొద్దు, ఓన్లీ ఇక్కడ నోటిఫికేషన్ మాత్రమే ఫాలో చేయండి అన్నప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. బట్ ఇప్పుడు కూడా వీళ్ళు ఇంకా కూడా ఏమీ అందించలేదు. మరి ఏదైనా ఉంటే మరి సడన్లీ కూడా చేసే అవకాశం ఉంటుంది. సిస్టమ్ చేయాలనుకుంటే ఏదైనా చేస్తుంది. సిస్టమ్ అనే దాంట్లో అంత పవర్ ఉంటుంది. అందుకనే మనకు ఒక ఆలోచన ఏంటంటే మీరు అన్నట్టుగా నేను కూడా అదే అనుకుంటున్నాను. సో ఎప్పుడో ఒకసారి మనం ఖచ్చితంగా ఒక మంచి గుడ్ న్యూస్ వింటాం. అది ఎవరు ఎక్స్పెక్టెడ్ చేయరు కుండా మనకు అటువంటి మరి మనకు ఒక మంచి గుడ్ న్యూస్ రావచ్చు అని చెప్పి నా ఆలోచన కూడా సార్, మీరు అన్నట్టుగా. సో బట్ నేను చెప్పట్లేదు, బట్ నేను అనుకుంటున్నాను మనసులో. అది ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అందుకని చెప్పేసి నా నోట్లో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఆల్రెడీ నేను చెప్పున్నాను మీకు, మేబీ టైం అవుతుంది సార్, దగ్గరికి వస్తుంది, డోంట్ వరీ అంటున్నాను. దాంట్లో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అందరు కూడా. కూడా చెప్తాను, మీరు ఎవరు కూడా డల్నెస్ అవ్వద్దు. కొంతమంది ఇప్పుడు ఈ మధ్యన సార్ మరి 2-3 మెసేజ్ చేశారు, సార్ మీటింగ్ మీరు రావట్లేదు, మాకు ఏదో సంథింగ్ మాకు మంచి అంటే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. సార్ అది నా పర్సనల్ ప్రాబ్లం సార్, ఎందుకంటే సిస్టమ్కి సంబంధించింది కాదు. ఇట్స్ రియల్లీ షేర్ చేసుకుంటున్నా. మరి ఇక్కడ మీరు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు మీరు ఏదైతే నాకు మెసేజ్ చేశారో పర్సనల్గా 3-4, సో అది సిస్టమ్ గురించి కాదు సార్. నాకు ఏంటంటే నేను జాబ్ చేసే దాంట్లో వీ హ్యావ్ చేంజెస్, అంటే అక్కడ చాలా చేంజెస్ వచ్చాయి. సో అట్లా చేంజెస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో దానివల్ల నేను అటెండ్ అనేది ఫస్ట్ లెక్క చేయలేకపోతుంది అనమాట. అప్పటి టైమింగ్ వేరు, ఇప్పటి టైమింగ్ వేరు, టైమింగ్ అనేది మారిపోయింది. సో కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ అనేది కొద్దిగా ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే నేను చెప్పే జాబ్ గురించి చెప్తున్నాను. సో మనం చేసేది ప్రైవేట్ జాబ్ కనుక వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు చెప్పింది మనం చేయాలా. మీ అందరికి కూడా తెలుసు, నేను దాని గురించి పెద్దగా విశ్లేషించాను. ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినాలి ఖచ్చితంగా. సో అందుకని ఇక నాకు మీటింగ్ ఉంది. సో కొన్ని మీకు తెలుసో తెలీదో, మన వెంకటేష్ సార్ కావచ్చు, ఇంకో 2-3 సార్లు తెలుసు, ఇక్కడ మనకు మీటింగ్ ఉంటుందని చెప్పేసి నేను కొన్నిసార్లు 2 సంవత్సరాలు ఏమో కంపెనీలో ఇది చెప్పకుండా నాకు ఆ టైం కుదరదు అని చెప్పి కూడా నేను చెప్పి అంటే నా టైం చేంజ్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు గత 5 నెలల నుంచి నాకు దాని ప్రాబ్లం అని రాదు, టైమింగ్ అడ్జస్ట్ అవ్వట్లేదు. దాని ప్రాబ్లం అనుకోదు, ఎందుకంటే మనకు మంచి జాబే ఆర్ సేమ్ సాలరీ, బట్ టైమింగ్ చేంజెస్ అయితే కుదరట్లేదు. ఇప్పుడు నేను మీటింగ్ గురించి ఆ 2 సంవత్సరాలు మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాను, బట్ ఇప్పుడు కుదరట్లేదు. ఎందుకంటే చాలా చాలా చేంజ్ వస్తున్నాయి, అంటే అన్ని చోట్ల అవుతున్నాయి అట్లా. అందుకని అది నా పర్సనల్ సార్, పర్సనల్ వల్ల నేను రావట్లేదు తప్ప నథింగ్ హ్యాపెన్ పీవీసీలో ఎలాంటి నెగిటివిటీ నాకు ఇప్పటివరకు లేదు కూడా. అంటే ఆలోచించండి. సో అందుకని చెప్పేసి ఎవరు కూడా అయ్యో మరి రాజేష్ సార్ ఎందుకు రావట్లేదు అనేది నేను అంతకుముందు చెప్పాను సార్, ఇండైరెక్ట్గా చెప్పాను, నేను బిజీ ఉంటాను అని చెప్పాను చాలామందికి, చాలాసార్లు మీటింగ్లోనే చెప్పాను. కాకపోతే నేను చెప్పిన రోజు ఇంకొకరు రాకపోవచ్చు,
కానీ నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, అందుకని చెప్పేసి సార్ డోంట్ వరీ సార్, డోంట్ వరీ, బీ హ్యాపీ. ఎవరు కూడా మీరు ఇది అవ్వకూడదు. ఇప్పుడే కొద్దిగా పీయూష్ మీట కొద్దిగా తగ్గింది, సారీ పెరుగుతుంది కూడా. సో మరి అది ఏముంటుంది దాన్ని, బిట్ కాయిన్ కూడా చాలా ఈరోజు పెరిగిపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా మరి నేను రాలేదని చెప్పేసి ఎవరు మాత్రం అనుకోవద్దు. సో వీఆర్ హియర్, నేనున్నాను ఇక్కడ. ఓకేనా? దాని శంకర్ సార్ మీరు అన్మిట్ అయ్యారా? ఏదో మరి ఏదో మాట చెప్పాలనుకుంటే మీరు పడుకుంటే సారీ సార్, నేను మీకు అప్పుడే నేను ఇవ్వాల్సింది మళ్ళీ నేను మర్చిపోయాను మాటల్లో పడి. వెల్కమ్ సార్, మాట్లాడు సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. మెటా కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. నమస్తే సార్. యాక్చువల్గా నేను మాట్లాడాలని అనుకుంటుంది ఏంటంటే, ఈ మధ్య కాలంలో నేను ఏరే ఒక కంపెనీ మీటింగ్కి నేను అటెండ్ అవుతాం జరిగిందండి, జూమ్ మీటింగ్లో. ఓకే ఓకే సార్. వాళ్ళు కూడా వాళ్ళ కరెన్సీ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ప్రయత్నం చేస్తున్నారంట, వాళ్ళ కరెన్సీని. అందులో ఒక మంచి క్రిప్టో నాలెడ్జ్ ఉన్న పర్సన్ మన పీవీసీ మెటాని తీసుకొచ్చాడండి ఆ మీటింగ్లోకి, ఇష్యూని. అతను అందేందంటే ఆ మీటింగ్లో, ఇప్పుడు పీవీసీ మెటా అనే ఒక టోకెన్ ఉంది, అది ఇంత రేటు తక్కువకున్నా కూడా వాళ్ళు ఎన్నో ఎక్స్చేంజ్లు లిస్టింగ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. తొందరలో దానికి మంచి ఫ్యూచర్ ఉంది ఆ పీవీసీ మెటా అనే దానికి. కారణం ఏంటంటే, ఒకవేళ ఇతను చాలా ఎక్స్చేంజ్లు ఆల్రెడీ లిస్ట్ అయింది, ఇంకా కొన్ని ఎక్స్చేంజ్లు లిస్ట్ అవ్వబోతుంది. అది అంటే లిస్ట్ అవుతాం అంటే అంత ఆషామాష కాదు, మంద కూడా కొంచెం టైం పట్టింది. పీవీసీ మెటా చాలా ఎక్స్చేంజ్లు లిస్టింగ్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఒకవేళ రేపు రేటు పెంచకపోయినా సరే, భవిష్యత్తులో ఎలాన్ మాస్క్ లాంటి వ్యక్తి ఎవరైనా సరే ఈ టోకెన్ రేపు హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని మంచి రేటుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. పీవీసీ మెటా అనేది దీనికి మంచి భవిష్యత్తు ఉందని ఆ మీటింగ్ లో మన పీవీసీ మెటా గురించి వాళ్ళు మాట్లాడారు, ఆ వ్యక్తి చెప్పడం జరిగిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే మళ్ళీ మీకు చెప్పబోయేది ఏంటంటే, ఈ రోజు కూడా ప్రతిరోజు నేను ఇవాళ బతుకుతున్నాను, నేను అన్నం తింటున్నానంటే నాకు అన్నం పెడుతుంది పీవీసీ మెటా అండి. ఇప్పుడు కూడా ప్రెసెంట్ స్టిల్ ఈ రోజు కూడా. అంటే మీరేం ట్రేడింగ్లు చేసుకొని దాంట్లో సంపాదించుకుంటూ ఉండవచ్చు. నేను ఆ రోజు మనకి క్రిప్టో కరెన్సీలోకి ఎంటర్ అయిన రోజు తెలియజేశాను. ఆ రోజు 40-50 ట్రస్ట్ వ్యాలెట్లు చేస్తాం. వాళ్ళ చేసి ఆ రోజు నేను ఏం చేశానంటే, ప్రతి వ్యాలెట్కి ఒక $1000 చొప్పున ఫార్మింగ్ చేస్తాం జరిగింది. అట్లాగే సీడ్ ఫండింగ్లో కూడా 2000-3000 టోకెన్లతో ఫార్మింగ్ చేస్తాం జరిగింది. అది ఇవాళ బయటకు వచ్చిన టోకెన్లు ఇవాళ 100 అటు సీడ్ ఫండింగ్లో 100 టోకెన్లు ఇస్తున్నాడు, టోకెన్ ఫార్మింగ్లో 100 టోకెన్లు ఇస్తున్నాడు. అది నేను కంటిన్యూగా విత్డ్రా పెట్టుకుంటున్నాను. ఆ 100 విత్డ్రా అంటే నాకు వ్యాలెట్లు ఎక్కువ ఉండటం వల్ల ఇవాళ నాకు నెలకి 15,000-20,000 నేను ఇవాళ సంపాదించుకుంటున్నానండి దాంట్లో. ఇవాళ నేను అన్నం తింటుంది ఎందుకంటే ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో ఎక్కడ కూడా $100 దొరికే పరిస్థితి లేదండి. కొన్ని కంపెనీల్లో నేను కూడా పెడతాం జరిగింది, మొత్తం పోయినాయే తప్పితే తిరిగి వెనక రూపాయి కూడా రాలేదు వాటిలో. కళ్ళెదుట మన కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత మన కళ్ళెదుట ఎన్నో వందల కంపెనీలు 15 రోజులు, నెల రోజులు, 2 నెలలకే లేచిపోయిన కంపెనీలు ఉన్నాయి. ఎందులోని రూపాయి రాల, లక్షల రూపాయలు పోయినా కూడా నాకు ఇవాళ అన్నం పెడుతుంది పీవీసీ మెటా అండి. ఎందుకంటే నేను ఇవాళ ఒకసారి 40-50 ట్రస్ట్ వ్యాలెట్లు చేసుకుంటాం. ఈ రోజు కూడా ప్రజెంట్ నాకు ఒక 5,000 అవసరం అయితే టక్కన పీవీసీ మెటాని స్వాప్ చేసి బిఎన్వీలుగా మార్చి తర్వాత USDTలుగా మార్చుకొని అమ్ముకొని మా పాపకు అర్జెంటుగా 5,000 అవసరం అయితే ఇవి మార్చుకొని నేను పంపించానండి డబ్బులు. నిన్న ఒక 5,000 ఇవే మార్చుకున్నాండి. నేను డైలీ వచ్చే ఇప్పుడు ఒక రోజు అటో ఇటో మనకి విత్డ్రాలు పెట్టిన బాగా ఇస్తున్నాడండి. ఇప్పుడు ఎమ్మటే ఎప్పటికప్పుడు సీడ్ ఫండింగ్లో అయితే డే బై డే ఇచ్చేసేస్తున్నాడండి. టోకెన్ ఫార్మింగ్ లో అయితే మాత్రం 3 days 4 days అలా ఇస్తున్నాడు ఒకసారి. ఇవాళ నేనైతే మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, ఒకళ్ళ విషయాలు నాకు అనవసరం. నేను ఇవాళ అన్నం తింటున్నానంటే నా పీవీసీ మెటా వల్లేనండి. నాకు ఎవరు నాకు $100 ఇచ్చే పరిస్థితులు కూడా లేదండి. అందుకని నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటానండి పీవీసీ మెటా గురించి. ఎందుకంటే అన్నిట్లో పోగొట్టుకుంటూ జరిగింది, నేను రూపాయి తిందేంటంటే దీనిలోనేనండి. అది మీ అందరి ముందు చెప్పాలని చెబుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ 100% సార్, 100%. ఎందుకంటే మనం ₹1 తింటున్నప్పుడు, మనం బతుకుతున్నప్పుడు షేర్ చేసుకోవడంలో తప్పలేదు సార్. మేము కూడా అంతే సార్, అందరం కూడా
సో డోంట్ వరీ సార్, పబ్లిక్ కూడా భయము ఆ భయంతో ఉండకండి, ఎవరు భయపడద్దు. సో అలాగని చెప్పేసి మేము ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మేము డబ్బులు పెట్టుకుని మేము చెప్పట్లేదు, ఎప్పుడు కానీ డబ్బులు పెట్టుకుని మేము చెప్పట్లేదు సార్. ఇలా పెట్టుకుంటే ఇలా వస్తుందని చెప్పాం. సో దాని మీద మీరు ఉండండి, అంతేగాని ఎవరు భయపడద్దు. సో డోంట్ వరీ సార్. సో మరి టైం కూడా మరి అయింది ఈరోజు, మరి అనుకోకుండానే కొద్దిగా నాకు టైం దొరికింది, నేను మరి కొంచెం తొందరగా రావడం జరిగింది. సో మై పార్ట్నర్స్, ఇప్పుడు కూడా చూడండి కంపెనీ నుంచి నాకు ఒక 2 వీడియోలు వచ్చాయి, బట్ అవి నేను చూడలేదు, ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం అనే ఉద్దేశంతో. సో ఈ విధంగా కొంచెం బిజీగా ఉండట్లో నేను డైలీ కంటిన్యూస్గా అటెండ్ కాలేకపోతున్నాను, అంతే సార్. సో డోంట్ వరీ సార్. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. సో రేపు మళ్ళీ 9:40 మళ్ళీ కలుద్దాం. జై పీయూష్ మఠ, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీయూష్. పీయూష్ మెట విల్ నెవర్ ఎండ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పీయూష్ మెట అన్నారా? థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ రాజేష్. రాజేష్ గారు. జై పీయూష్ మెట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ. సో నేను ఎప్పుడు టైం దొరికినా, ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు టైం దొరికినా ఖచ్చితంగా నేను వీఆర్ రెడీ టు కమింగ్ ద మీటింగ్ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరికీ నమస్తే.